నన్ను ఒంటరి వాడిని చేసి నువ్వెక్కడో నా కన్నంత దూరం వెళ్ళిపోయావా రాధా, వెళ్ళిపోయావు. నువ్వు లేకుండా నేను ఎలా జీవించగలను అనుకున్నావు రాధా, ఎలా జీవించగలను? ఈ కుమారుని ఎడారిలో మోడుగా మిగిలిచి నువ్వెక్కడో హాయిగా ఉన్నావా? నేను చేసిన పాపానికి నాకు ఎంత శిక్ష విధిస్తావనుకోలేదు రాధా. నువ్వు లేకుండా నేను ఎలా జీవించి బతకగలను రాధా, బతకగలను. వాడిని ఒంటరి వాడిని చేసి ఎందుకు వెళ్ళావు? నాకెందుకు పెట్టావు రాధా? రాధా, ఏంటి నువ్వు వచ్చావు? మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ఆ విషయం తర్వాత చేద్దాంలే, ముందు ఈ బుట్ట దించు. ఇప్పుడు చెప్పు, ఏంటి కథ? ఏముంది, మా నాన్నకి ఏదో నీరసంగా ఉంది, అందుకే నేను అట్టుకొచ్చాను. ఏ తీసుకురాకూడదా? ఏంటి అలా మెలుకులు తిరుగుతున్నావు? అది మరి. అమ్మో, ఏంటి మీద మీదకి వస్తున్నావు? ఏ రాకూడదా? చెప్పేదేదో ఇలా గుండెలపై చేసి చెప్పనక్కర్లేదు. మరి ఎలా చెప్తే అర్థమవుద్దు? అలా దూరంగా ఉండేనే చెప్పొచ్చు. ఏంటి గోపి నీ ఉద్దేశం? ఉద్దేశం ఏముంది? ఓ పెళ్లి కాని ఆడపిల్ల ఇలా పరాయి మగాడి ఒంటి మీద చెయ్యి వేయొచ్చా? ఏమిటి, మనం మనం పరాయి వాళ్ళమా? అంటే అంటే మనం కాబోయే మొగుడు పెళ్ళాలమేగా. ఏంటి నీ ఉద్దేశం? ఉద్దేశం ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకు. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు నా దగ్గర అనకు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? అలాంటి పిచ్చి పిచ్చి కళలు ఇంకెప్పుడు కనకు. నా మనసుకు నచ్చిన అబ్బాయిని నేను చేసుకుంటాను, నీకు నచ్చిన అబ్బాయిని నువ్వు చేసుకో, అంతేగాని ఇంకెప్పుడు ఇలాంటి వెర్రి వేషాలు వేయకు. గోపి, ఏమిటి నీ మనసుకు నచ్చిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఏది నా మొహం చూసి చెప్పు, నా మాట నా మొహం చూసి చెప్పు. అవును, నీ ప్రాణాలు తీస్తాను, నేను పట్టుకోగలను, నీ ప్రాణాలు తీస్తాను. ఏయ్ ఏమిటి వదులు, ఎవరైనా చూస్తే బాగోదు. కాదు, నేను వదలను, నేను ప్రాణాలు తీస్తాను. ఏ వదులు, ఏంటి పిచ్చిదానిలా? అవును, నేను పిచ్చిదాన్ని. చిన్నప్పటి నుంచి నువ్వే నా ప్రాణం,
పిచ్చిదానా, నిజంగా ఏడుస్తున్నావా? చా ఊరుకో, నిన్ను ఉడికించాలనే అలా అన్నాను. అవును రాధా, నిన్ను ఉడికించాలనే అలా చేశాను. చూడు, ఎప్పటికీ కూడా ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. అలాగే, ఇంకెప్పుడు ఆట పట్టించనులే. త్వరగా పెట్టు, ఆకలి దంచేస్తుంది. సరేరా. నువ్వు ఎప్పుడంటే అప్పుడే. మరి రేపు వచ్చే మాఘమాసాలు ముహూర్తాలు చాలా బాగున్నాయంట, చేసేస్తున్నావా? అలాగే, నువ్వు ఎప్పుడంటే అప్పుడే. నీకైనా నాకైనా ఉన్న పెద్ద దిక్కల్లా మా నానే కదా. అయ్య బాబోయ్, అప్పుడే కొట్టేస్తున్నావు. రేపు పెళ్ళయ్యాక మొన్న కూర్చోబెట్టేటట్టున్నా. నీకైనా నాకైనా ఉన్న పెద్ద దిక్కల్లా మా నాన్న ఒక్కడే కదా. అయ్య బాబోయ్, అప్పుడే కొట్టేస్తున్నావు. రేపు పెళ్ళయ్యాక మొన్న కూర్చోబెట్టేటట్టున్నా. సర్లే కానీ మరి వెళ్ళి మా నాన్నతో మన పెళ్లి విషయం చెప్పొచ్చుగా. అలాగే, ఇప్పుడే వెళ్ళి మన పెళ్లి విషయం మీ నాన్నతో చెప్తాలే. ఇప్పుడే వెళ్ళి మా నాన్నతో మన పెళ్లి విషయం చెప్పు. ఇప్పుడా? ఇక్కడ నాకు చాలా పని ఉంది. పైగా ఆ జొన్న చేనును పిట్టలు పాడు చేస్తాయి, కాపలా కాసుకోవాలి. ఇప్పుడు కుదరదు కానీ ఆమెకి వెళ్తాలే. జొన్న చేను ఏమీ అవ్వదు, ఇక్కడ నేనున్నానుగా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. నువ్వా? అవును, నేనే చూసుకుంటాను, వెళ్ళు. సరే. నా మతి చెల్లించింది. నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మ కూడా ఈ అందాన్ని ఇంత దగ్గరని చూసి ఉండడు. నీలో దాగి ఉన్న అందాలను నా సొంతం చేసుకోవాలని నా మనసు అదే పనిగా పరితమిస్తుంది. రాధా, రాజేష్, ఏమిటి నీకు ఈ బాధ? నీ వంపు సంపులలో హంపి శిల్పాలు దాగి ఉన్నాయని చెప్పడము నేరమా? సుందరమైన ముఖము కోటి కోరికలతో దివ్య కాంతులతో వెగజల్లుతున్నాయని చెప్పటం నేరమా? అనువున నాట్య మయూరి ప్రదర్శన జరుగుతున్నాయని చెప్పటం నేరమా? ఏ చిత్రకారుడు చిక్కని చక్కని ఈ చుక్క కోసం ఈ ప్రేమ ఉన్మాది పరితపిస్తుందని చెప్పటం నేరమా? ఆపండి. మీరెక్కడా, మేమెక్కడా? మీ అంతస్తు ఏమిటి, మా అంతస్తు ఏమిటి? ఊరి గుడిసెల్లో గంజనలతో కడుపు నింపుకునే మేమెక్కడా? ఇంద్ర భవనాల్లో తిరిగి మీరెక్కడా? మా కూలి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకోవద్దు బాబు. కూలి దానివే కానీ కులకటానికి పనికి రాని దానివి కాదు కదా. రాజేష్, దేనికైనా హద్దు పద్దు అంటుంటుంది. మరి మరి సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారు. సిగ్గుపడేవాడు సంసారానికి పనికిరాడని నీకు బాగా తెలుసు రాధా. అయినా సిగ్గుపడే అంత తప్పుడు పని నేనేమి చేయలేదు కదా.
హద్దు మీరు ప్రవర్తించడం తప్పు కాదా? నేనా హద్దు మీరు ప్రవర్తిస్తుంది? తప్పు రాదా? తప్పు. నీలో దాగి ఉన్న అందాలను నా సొంతం చేసుకోవాలని ఒక ప్రేమికుడిగా కావాలంటే నా కళ్ళల్లో చూటిగా చూడు, నీ రూపమో ప్రతి రూపమో కనిపిస్తుంది. రా. అలా దూరంగా పోతే ఎలా? పాల పిట్ట లాంటి పిట్టలాడుతున్నా నీ పరువాలకు ఒక పట్టు పట్టాలని ఉంది. రా. నన్నే చెంప మీద కొడతావా? ఈ రాజేష్ అంటే ఏమిటో ఇంతవరకు చూసింది ఒక ఎత్తు, ఈ క్షణం నుంచి ఈ రాజేష్ రాక్షసులకు మారక తప్పదు. ఏదో కోరిక తీర్చే కామదేవని నా మీద ఆశపడితే నన్నే కాదంటావా? సుందరమైన అయినా కూలిదానివి కానీ కులకటానికి పనికిరాదు కదా. అయినా కూటికి లేని దానివే కానీ కులకటానికి పనికిరానివి కాదు కదా. నీ మీద మనసు పడ్డ దగ్గర నుండి నిన్ను మచ్చిక చేసుకొని నా దానికి తెచ్చుకొని అనుభవించాలని ఇన్నాళ్ళుగా ఎదురు చూశాను. ఇక నా ఆశ అంతా నిరాశ అయింది. ఇక ఈ రాజేష్ రాక్షసుల మార్గ తప్పదు. రా. దగ్గరికి రావద్దు. దగ్గరికి వచ్చావా మాడి మసైపోతావు. జాగ్రత్త. ఏమిటో పురాణాల్లో పతివ్రతల డైలాగ్ చెబుతున్నావు? నాలాంటి వాడి పొందు అనవసరంగా వృధా చేయకు. రా. గుట్టు తప్పుడు కాకుండా 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే నా దారి నేనే వెళ్ళిపోతా. మీకు పూజ ఉంటుంది. పెళ్లి కావాల్సిన దాన్ని నా బతుకలర్ చేయకండి. ఇక్కడ వచ్చి వెళ్ళిపోండి. పెళ్లి కావాల్సిన పిల్లవు కాబట్టి కాస్త భయంగానే ఉంటుంది. పర్వాలేదు, కొంచెం కష్టమైన ఇష్టంగా. రా. ఎవడో మీ నాన్న వస్తున్నట్టుకున్నాడు. ఈ రోజు చెప్పించుకోవచ్చు. ఏ రోజుకైనా నీ ఆడతాను అనుభవించే ఈ రాజేష్ కళ్ళవాడు నిద్రపోడు. వస్తా. అమ్మా రాధా. నువ్వెందుకు నాన్న? నువ్వెందుకు ఇలా వచ్చావు? అసలే నీ ఆరోగ్యం బాగాలేదు కదా నాన్న. పనిలో కూడా వెళ్ళొద్దని చెప్పానా లేదా? ఎందుకు వచ్చావు నాన్న? ఆరోగ్యానికి ఏముందిలే అమ్మా, ఎప్పుడు ఉన్నదేగా. పనిలోకి వెళ్ళకపోతే పూట గడిచేదెలా? చెట్టంత కొడుకు ఉండి కూడా ఎందుకు పనికి రాకుండా పోయాడు. ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు నాన్న? అమ్మా రాధా, గోపి నాకంతా చెప్పాడమ్మా. నాన్న. అవునమ్మా, మీ పెళ్లి విషయం గురించి నాతో అన్ని విషయాలు మాట్లాడాడమ్మా. అమ్మా రాధా, ఏవేవో ఊహించుకొని లేనిపోని ఆశలు పెంచుకొని తమ పతనాన్ని తామే కోరుకునే ఈ రోజుల్లో నా బంగారు తల్లి ఆనిముత్యం లాంటి నిర్ణయం తీసుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందమ్మా. ఇందులో ప్రత్యేకించి నా నిర్ణయం ఉంది నాన్న. నేను పుట్టిన కానించి నేను గోపాల్ భార్యాభర్తలమని మీరేగా చెప్పారు. నేను అది ఆశతో బ్రతుకుతున్నాను నాన్న. ఎప్పటి నుంచో గోపిని నా భర్తగా భావిస్తున్నాను. అనుకున్నవన్నీ జరిగితే ఆ భగవంతుడు ఎందుకమ్మా? ఏది ఏమైనా గోపిని జీవిత భాగ్యస్వామిగా చేసుకున్నందులకు ఈ ముసలి హృదయానికి చాలా ఆనందంగా ఉందమ్మా. సర్లే పదమ్మా, పొద్దుపోయింది, వెళ్దాం. గోపి వస్తాను నాన్న. గోపితో ఆలోచిస్తున్నారు. ఏముందరా, కూటికి గట్లేనా రాత
నన్ను అవమానపరిచిందిరా. అన్ని ఉన్న ఇస్త్రాకు అణిగి మరిగి ఉంటుంది. ఆ రాధ అంద చందాలతో మత్తెక్కిన పొగరుతో కళ్ళు కనబడడం లేదు బాస్. నువ్వు చిటికేస్తే ఎంతో మంది ఆడపిల్లలు మీ వల్ల పడతారు బాస్. చెప్పండి బాస్, ఆ రాధ నీడ్చుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేయమంటారా? నాకు ఆడదాన్ని అడితాగలా సున్నితంగా వాడుకోవాలరా. మొగల రేఖలా వాడుకుంటే దాని ముల్లే మనకు గుచ్చుకుంటుంది. ఓకే బాస్, ఓకే బాస్. వెళ్ళొస్తా బాస్. నాకు ఆగరా ఒక క్షణము. నిన్న వచ్చిన లిల్లీని పంపిరా, కాసేపు ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఓకే బాస్. అమ్మా మందులేసుకోనన్నా. నాకెందుకమ్మా మందు? ఇప్పుడు నాకే రోగం వచ్చిందనమ్మా. నువ్వు ఇలా అనుక్షణం దగ్గుతూ మందులేసుకోకుండా నాకేమైందని ఉంటే, నీకేమైనా జరిగితే నేను తట్టుకోగలనా? నాకెందుకమ్మా భయము? నేను చచ్చిపోతానా? లేదమ్మా లేదు, నేను సావను. నీకు గోపి పెళ్లి చేసుకొని చూసిందాక నేను చచ్చిపోనమ్మా. ముందు నువ్వు మందు తీసుకోనన్నా, నా కోసమైనా వేసుకో. అమ్మా నేను వెళ్ళొస్తానమ్మా. ఎక్కడికి నాన్న? అదేంటమ్మా అలాగంటావు? నేను తొందరగా పనిలోకి వెళ్ళకపోతే అక్కడ నరసింహబాబు గారు కోపడతారమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు పనికి వెళ్తావా? పరిస్థితి ఎలాగున్నా పనిలోకి వెళ్ళటం తప్పదు కాదమ్మా. అసలే నువ్వు ఇలా నీరసంగా దగ్గుతూ ఉండి పనికి వెళ్ళకపోతే ఏ నాన్న? బాగుందమ్మా బాగుంది. చేతికి అందొచ్చిన కడుపు ఎందుకు పనికి రాకుండా, ఏమి పట్టించుకోకుండా త్రాగి తందునాలు ఆడుతుంటే ఇంటి గురించి ఇంకెవరమ్మా పట్టించుకునేది? నాకు తప్ప. అలాగని నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా? తప్పదమ్మా. కొడుకు సంపాదించి పెడుతుంటే తినే యోగ్యత ఈ ముసలివాడికి లేదమ్మా. అవునమ్మా, నాకు చుక్కపడే యోగ్యత లేకపోయినా తల్లి లేని నిన్ను పెంచి గడప దాటి నీకుండా పొరువుగా బ్రతుకుతున్నాను. ఆ తృప్తి నాకు చాలమ్మా. ముసలివాడు సంపాదించి పెడుతుంటే హాయిగా తిరిగి వచ్చిందని అపకీర్తి నాకు రమ్మంటావా నాన్న? అమ్మా రాధా, నేను నీ తండ్రినమ్మా, నీ తండ్రిని. తండ్రి కాబట్టే చెప్తున్నాను. నువ్వు ఇలా మంచాన పడి నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో పల్లాకి వెళ్ళడానికి వీల్లేదు. అమ్మా రాధా, నువ్వు వెళ్ళొద్దమ్మా. అదేమన్నా మామూలు పని అనుకున్నావా తల్లి? జమీందారు నరసింహ గారి ఇంట్లో పని. అక్కడ రకరకాల మనుషులుంటారు. వారి వారి అభిరుచులు తగ్గట్టు పని చేయాలి. అయినా పర్వాలేదు. వద్దమ్మా, అలాంటి చోటుకు నువ్వు వెళ్ళొద్దమ్మా. ఏదో ఓపిక తెచ్చుకుని నేనే పోతానులే. అమ్మా రాధా, నువ్వు ఇంటి దగ్గర జాగ్రత్త అమ్మా. నువ్వు వెళ్ళాక నేను ఒప్పుకోను. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. అది ఎంత కష్టమైన పనైనా సరే నేను వెళ్ళి చేసుకొస్తాను. అమ్మా రాధా. అవును నాన్న, ఈ రోజు నుంచి నేను పనికి వెళ్తాను. నువ్వు విశ్రాంతి తీసుకో నాన్న. ఈ మాట నా కొడుకు నోట వెంట వింటే నేను ఎంతో ఆనందించేవాడినమ్మా. అమ్మా రాధా, నీకు పెళ్లి ముహూర్తం పెట్టించి పట్టణానికి వెళ్ళి పెళ్లి సామాన్లు మొత్తం తెస్తానన్నాడమ్మా గోపి. అలాగే కానివ్వండి నాన్న. సరే, నేను పనికి వెళ్ళొస్తాను. అమ్మా రాధా, నా మాట వినమ్మా. నువ్వు అక్కడికి వెళ్ళొద్దమ్మా. ఏమీ అవదు నాన్న, నేను వెళ్ళి క్షేమంగా వచ్చేస్తానుగా. ఏమిటో నీ మాట నీదే కానీ నా మాట వినవు కదా. సరే, నేను వెళ్ళొస్తాను నాన్న. నువ్వు విశ్రాంతి తీసుకో. బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు
అన్నయ్య ఎవడు మా బాబులాగా ఉన్నాడు? నువ్వా? ఛీ, మళ్ళీ తాగొచ్చావా? అవును నేనే. ఏం గుర్తుపట్టలేదా? లేకపోతే నువ్వు కూడా నాలాగే ఒక పెగ్గు? ఛీ, నోరు మోయ్. ఏం మాట్లాడుతున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఓ బాగా తెలుసు. నేను మాట్లాడేది నా ముద్దుల చెల్లెలతోనని. ముద్దుల చెల్లులు ఒరే అసలు ఆ మాటకి అర్థం అనుకున్నా ఇలా నీకు తెలుసండ్రా. ఏంట్రా ముసుకోడా వేదాంతం మాట్లాడుతున్నావు? నోరు మూసుకోడు, ఒక మూలన పడుండు. అది తెలుసుంటే తాగరని మాట ఇచ్చి మళ్ళీ ఇలా పీకల వరకు తాగొస్తావా? ఓసి నా పిచ్చి చెల్లిలా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నేనేమైనా సత్య హరిశ్చంద్రుడినా? ఇంకా త్రాగుబోతోడిని. అన్నయ్య, నువ్వు ఇలా అనుక్షణం తాగి తందనలాడుతూ మన ఇంటి పరువు ప్రతిష్టలు తీస్తూ ఉంటే నాన్న మనసు బాధపడుతుందిరా. ఇలా రోజు తాగి తందనాడకు సిగ్గుగా లేదు? సిగ్గా? సిగ్గుపడ్డానికి నేనేమన్నా పెళ్ళా వదిలేసిన మొగుడినా? అయినా త్రాగుబోతోడికి సిగ్గంటే నా పిచ్చి చెల్లిలా. అన్నయ్య చూడు, ఇలా చూడు. నేను నీకన్నా చిన్నదాన్ని. నీ అంతగా నాకు మంచి చెడ్ల గురించి తెలియకపోవచ్చు. నా మాట వినరా, ఈ మందు మానేరా. వాడికి అసలు క్షేమనేత్రం ఉంటే కదమ్మా చెప్పిన మాటలు వినడానికి. మోసలేనా కొడక? సీమోనెత్తురు ఎండిపోయినాడు ఒక మూలన పడి ఉండగా నీకెందుకంట ఇలాంటి విషయాలు? చూడు చెల్లెమ్మా, దొంగోడు దొంగతనం మానేశాను బాబోయ్ అంటే నమ్మి తాళం చెవులు చేతికిచ్చే వెధవా ఎవడైనా ఉంటాడా? ఉండడు. ఇది అంతే. అన్నయ్య, నిన్ను ఈ లోకంలో ఎవరు నమ్మినా నమ్మపోయినా నేను నమ్ముతానురా. నా మీద ప్రమాణం చేసి ఎప్పుడు తాగరని మాట ఎవరా? ఒట్టే. ఓసి చెల్లెమ్మా, నీకు పచ్చి నిజం చెప్పనా? ఈ దేశంలో రాజకీయ నాయకుల వాగ్దానాలకి తాగుబోతోడి ప్రమాణాలకి ఏమాత్రం విలువ లేదు. నీ మీద దిగులుతో నాన్న చూడరా, రోజు రోజుకి కృంగిపోతున్నాడు. పోతే పోనివా, ఆ ముసలోడు ఇయ్యాల కాకపోయినా రేపైనా పోయేవాడే. అయినా ఆ ముసలోడు ఉండి ఏం ఉద్ధరించాలంట? చెల్లెమ్మ, నా చిట్టి చెల్లెమ్మ, శేష ఖాళీ అయిపోయింది, నా జేబు ఖాళీ అయిపోయింది. నీ దగ్గర 50 రూపీస్ అంటే 50 రూపాయలు ఉంటే ఇవ్వమ్మా. అప్పుగానే ఊరికినే కాదులే. చిచ్చి, నీకు చెప్పడం అంటే చెవిటోళ్ళు చెవులో శంఖ ఊదినట్టే. కరెక్ట్గా చెప్పావు. అది సరే, 50 రూపాయలు ఇస్తున్నావా లేదా? నువ్వు సంపాదించి కట్టలు కట్టలు నా చేతిలో పెట్టడానికా 50 ఇవ్వడానికి? ఒరే దరిద్రుడా, నా కడుపుని చెడపుట్టావు కాదురా. నా కన్న కొడుకుని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉందిరా. చెప్పారా, నేను బ్రతికొండగా నా ముఖం చూడపగరా. నీ మొహం చూస్తే నాకేంటి వస్తుంది? చూస్తే మా మోహన్ బాబు గారి మొహం వేసి చూడాలి. బస్సు మోహన్ వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా. మోహన్ బాబు జై. ఈ యదువును చూస్తూ బ్రతకటానికి ఇక నాకు బ్రతుకున్నది. నువ్వేమీ బాధపడుకున్నా, అన్నయ్య మాటలేమీ పట్టించుకోవద్దు. నేనెందుకమ్మా బాధపడేది? వాడు చేసే పనులు, వాడు చెప్పే మాటలు చూస్తుంటే నా గుండె ఏనాడో బండలా మారిపోయిందమ్మా. సర్లే, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను పనికి వెళ్ళొస్తాను. నువ్వు ఒక దానివి, నీ మొండి పొట్టు నీదే కదా. సర్లే, వెళ్ళి తొందరగా వచ్చే. అలాగే నాన్న. తింటేనా ఒట్టి మొండిది. నాకు ఆరోగ్యం బాగోలేదట. ఒరే సూర్యం, నువ్వు చెప్పరా, మళ్ళీ పేదోళ్ళు చెయ్యం కానీ కాలం కానీ పని ఎగ్గొడితే గడుస్తుందట్రా.
చెట్టంత కొడుకు లేని బాధ్యత ఆడపిల్ల దానికి ఎందుకురా? అన్నీ దానికే కావాలన్నట్లు కుటుంబ భారం అంతా తన నెత్తినే వేసుకుంటుంది. రంగయ్య మామ, రాధని కడుపును పుట్టినందుకు నువ్వు ఎంతో గర్వపడాలి మామ, ఎంతో గర్వపడాలి. అవునురా సూర్యం, నిజంగా రాధ ఆనిముత్తి మేర ఆడి పాడే వయసులో కుటుంబ భారాన్ని తన నెత్తిని పెట్టుకుందంటే నేను ఎంతో గర్వపడాలి. అదే కాని సూర్యం, ఏంటి మావా? మీ కార్మికుల కోరికలు యాజమాన్యం అంగీకరించిందా? లేదు మామ, రేపు మాపు మా కోరికల సాధన కోసం శాంతియుతంగా సమ్మె కూడా చేయాలనుకుంటున్నాం. ఎందుకురా పెద్దోళ్ళతో లేనిపోని గొడవలు? సమ్మె చేస్తే వచ్చే నష్టం ఎవరికి? మనకేరా. ఇంటి దగ్గర పెళ్ళాం బిడ్డల పుస్తలతో మాడి చేస్తారు. ఏ రోజు పనికి వెళ్ళకపోతే ఆ రోజు పోయగలిగిన మనలాంటి బ్రతుకులకు గొప్పోళ్ళతో గొడవలు పెట్టుకుంటే వచ్చే నష్టం ఒక్కసారి ఆలోచించు. నీ తరం వాళ్ళు ఇంత పెరిగితనంతో బతకబట్టే మా తరం వాళ్ళకి సరైన బతుకుబాట లేకుండా పోయింది. రేపు మా యువతరం కూడా ఉండదు. ఎందుకు మామ భయపడాలి? మా కార్మిక శక్తిని అన్యాయంగా దోసుకు తింటూ లాభాలకు లాభాలు పెంచుకొని బొచ్చలు పెంచుకుంటున్న యాజమాన్యాన్ని మా శ్రమకు తగిన ఫలితం ఇవ్వమని అడగటానికి ఎందుకు మామ భయపడాలి? అవునురా సూర్యం, కార్మిక శక్తిని అన్యాయంగా దోచుకుంటున్నారని అందరికీ తెలిసిన విషయమే. అయితే మాత్రం ఏం చేయగలుగుతున్నాం? చట్టం ఉందో చూసావు, అది గొప్పోళ్ళ చట్టం రా. వాళ్ళు ఏది చెప్తే అదే న్యాయం రా. మొత్తం చట్టం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ప్రభుత్వం ఎప్పుడు గొప్పోళ్లకు గొడుగులు పడుతూనే ఉంటుందిరా. అలాంటి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి గద్దెనెక్కించింది ఎవరు? మనం కాదా? న్యాయం కోసం ప్రభుత్వాన్ని నిలదీసి అడిగే హక్కు మనకు లేదా? ఏమిటోరా సూర్యం, నువ్వు కొద్దో గొప్ప చదువుకున్నవాడికి నీకు తెలిసిన విషయాలు నాకు ఎలా తెలుస్తాయిరా? 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి, నాయకులు వస్తారు, ఓటు అడుగుతారు. మేము ఓటు వేయటం, మా పని మేము చూసుకోవటం అంతే. అంతకంటే ఆ నాయకులతో మళ్ళా 5 సంవత్సరాల దాకా ఎలాంటి సంబంధమూ ఉండదురా. ఇది అనాదిగా వస్తున్న ఆచారమేరా. నీకు తెలియదేముందిరా సూర్యం? అందుకే మామ, మన బ్రతుకులు అలాగే ఉన్నాయి. ఓటు కోసం వచ్చిన నాయకుడు ఎలాంటి వాడో తెలుసుకోకుండా వాడు ఇచ్చే 10 రూపాయల నోటు కక్కుర్తుపడి గుడ్డిగా ఓటు వేసి గద్దెనెక్కిస్తే వాడు మాత్రం ఏం చేస్తాడు? వాడు సంపాదన వాడు చూసుకుంటాడు. ఇందులో వాడు తప్పేం లేదు. ప్రభుత్వమే ఒక పెట్టుబడిదారి వ్యవస్థ మామ. నువ్వు అనేదేమిటో నాకు అర్థం కావటం లేదురా సూర్యం. ఇందులో అర్థం కాకపోవటాకేముందా మామ? పెట్టుబడి పెట్టే పంచన చేరిన నాయకుడు మనలాంటి వారి మంచి చెడ్డ చూస్తాడనుకుంటున్నావా? లేదు. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి నాయకుడై పదవిని చేదెక్కించుకున్నాడంటే ఎందుకు? ప్రజాసేవ చేయటానికి అనుకుంటున్నావా? కాదు, కోట్ల కోట్ల డబ్బు సంపాదించుకోవడానికి. మన ఓటు విలువ ఎంతో తెలుసా మామ? వాడికి లక్షలకు లక్షలు, మరి మనకు వాడు ఇసిరేసిన 10 రూపాయల నోటు. ఏమిటోరా సూర్యం, ఏ చదువులేని నాకు ఇంత పెద్ద మాటలు అర్థం కావటం లేదురా సూర్యం. ఆ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని దోసుకు తింటున్నారు మన బడా నాయకులు. ఓటు కోసం నోటు లంచం ఇవ్వని వాడి మొహన సీకొట్టిన నాడే మనకు నిజమైన ప్రభుత్వం వస్తుంది. ఒక పూట ఆకలితో పస్తున్నా పర్వాలేదు కానీ ఓటు కానీ అమ్ముకుంటే 5 సంవత్సరాల దరిద్రం తప్పదు. ఈ విషయం మన లాంటి పేదవారు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. న్యాయమైన నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనకు సరైన న్యాయం జరుగుతుంది. మన బ్రతుకులకి పూలబాట ఏర్పడుతుంది. నువ్వు చెప్పింది కూడా నిజమేరా సూర్యం. సగం తప్పు మన వర్గాల్లోనే ఉంది. ఏది ఏమైనా యాజమాన్యంతో అనవసరమైన గొడవలు పడకుండా మీ న్యాయమైన కోరికలు సక్రమంగా సాధించుకోండి. మాకు మాత్రం యాజమాన్యంతో గొడవలు పెట్టుకోవటం సరదా అనుకుంటున్నావా మావా? సూర్యం బావా, ఏమిటి చానాలా గుర్తొచ్చా? బొత్తిగా మా ఇంటి వైపు రావడమే మర్చిపోయా? మిమ్మల్ని మర్చిపోయావనైతే ఇప్పుడు ఎందుకు వస్తాను రాదా? అయినా నీకు తెలియంది ఏముంది?
ఈ నెల రోజుల నుండి ఫ్యాక్టరీ గొడవలతోనే సరిపోతుంది. అదేమిటమ్మా అప్పుడే వచ్చేసావు? అదా ఈరోజు కొత్తగా పనికి వెళ్ళాం కదా నాన్న. కుమార్ బాబు పనేమీ చెప్పకుండా పంపించేశారు. అయినా కుమార్ బాబు చాలా మంచివారు, నరసింహబాబు కూడా మంచివారే. కాకపోతే చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు, కానీ మొత్తానికి మంచివాళ్లే. ఆహా, మంచివారే. నీ దృష్టిలో అందరూ మంచివారే. మా కార్మిక శక్తిని పీల్చి పిప్పు చేస్తున్న నరసింహ నీ దృష్టిలో మంచివాడా? కాదు, మేకవన్నీ పులి లాంటి వాడు. ఏమో బాబు, ఆడదాన్ని, ఇలాంటి విషయాలు నాకేమీ తెలియదు. ఆడదానివైనా అన్ని బరువు బాధ్యతలు మోస్తున్నా మగరాయుడివి. ఛీ పో బావా. సరే కానీ సూర్యం బావా, ఇంతకీ మా సుజాతకు నీ సరైన తీసుకొస్తావా లేదా? రాదా, మా ఫ్యాక్టరీ గొడవలు తేలే వరకు తీసుకురాదలుచుకోలేదు. అబ్బా, ఫ్యాక్టరీ గొడవలు ఫ్యాక్టరీ గొడవలు ఫ్యాక్టరీ గొడవలు ఎప్పుడు అదేనా? ఏం చేస్తావు రాదా, మా కార్మిక సోదరులంతా ఏకమై నా నెత్తిన నాయకత్వం అనే బరువును పెట్టారు. తప్పదు. అవన్నీ నీకెందుకు కానీ రంగయ్య మామ, రాధకు పెళ్లి ప్రయత్నాలు ఏం చేయట్లేదా? ఏం రాదా, పెళ్ళెప్పుడు చేసుకుంటావు? ఓ బావా, అన్నట్లయితే చెబుతాం మర్చిపోయిందా సూర్యం? గోపితో రాధ పెళ్లి నిశ్చయమైంది, తొందరలోనే పెళ్లి. అడుగు, గోపి మాటలోనే వచ్చాడు. యారా గోపి, తొందరలో ఒక ఇంటివాడు కాబోతున్నావు అన్నమాట. సిగ్గుపడవలసింది రాధరా, నువ్వెందుకురా సిగ్గుపడతావు? పో బావా. చూసావో గోపి, రాధకు అప్పుడే సిగ్గు మొక్కలేసుకొచ్చింది. యారా సిగ్గు పెళ్లి కొడక, నీ పెళ్లికి నన్ను పిలుస్తావా లేకపోతే మర్చిపోతావా? అసలు నువ్వు లేకుండా నా పెళ్లి జరుగుతుందంటే సూర్యం. చాలరా బాబు, ఆ మాట అన్నావు, చాలా సంతోషం. నాకు ఫ్యాక్టరీ దగ్గర పని ఉంది, వస్తారా గోపి? రంగయ్య మామ, వెళ్ళొస్తాను. ఆరోగ్యమై జాగ్రత్త. మంచిదిరా సూర్యం, వెళ్ళిరా. ముహూర్తం పెట్టించాను మావా. ఇదిగో కాగితం కూడా రాసి ఇచ్చారు పంతులు గారు. రేపు బుధవారం కాక పైవచ్చే బుధవారం రాత్రి 10 గంటలకు మంచిదంట. అంటే 10 రోజులే ఉందన్నమాట. అవును మావా. ఈలోగా నేను పట్నం వెళ్ళి పెళ్లికి కావాల్సిన సామాన్లు తీసుకొస్తాను. సామాన్లు కొనడానికి ఈ రోజే మంచిదంట. అందుకే నేను ఈ రోజే పట్నం వెళ్తాను. సామాన్లకి డబ్బులు అవి చూసుకోవాలి కదా. నేను వెళ్ళి నరసింహబాబు గారితో నా జీతం డబ్బులు ఇవ్వమని అడిగొస్తాను. నేను వచ్చిన తర్వాత వెళ్దూకోలే. ఆగు మావా, డబ్బుల గురించి నువ్వేం ఆలోచించనక్కర్లేదులే, నా దగ్గర ఉన్నాయిలే. నీకెక్కడికి రాదు డబ్బులు? అదంతా తర్వాత చదువుతాలే మావా. సర్లే, తొందరగా వెళ్ళి కందరగాడే వచ్చాయి. నాకు తోడెందుకు మావా? నాకు పట్నం తెలీదా, సామాన్లు కొనడం తెలీదా? ఇలా వెళ్ళి అలా వచ్చేయి నువ్వు. రాధా, 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 నీకేమి కావాలో వరుసగా చెప్పేసేయి, తెచ్చేస్తాను. చీర ఎలాంటిది కావాలి, ఏ రంగు కావాలి, ఏంటి గాజులు తెమ్మంటావు, ఏ రంగు తెమ్మంటావు చెప్పు. నీకు ఏది నచ్చితే నాకు అదే నచ్చుతుంది. నీ మనసుకి ఏది ఇష్టమో అదే తీసుకుండ్రా. అలాగా, అయితే ఇక చూసుకో మావా, వెళ్ళొస్తా. చీకటి పడేదాకా ఉండబోకురా. అలాగే, సైడ్ ఉండు. అంటే గోపి, గోపి, ఏంటి? ఏవీ లేదు, వెళ్ళి తొందరగా వచ్చేసే. ఓ ఇంతేనా? ఎలా వెళ్ళి అలా వచ్చేయి నువ్వు. అమ్మా రాధా, నాకు ఏం తోచడం లేదు, అలా బయటికి వెళ్ళి వస్తానమ్మా. అలాగే వెళ్ళిరా నాన్న. ఇన్నాళ్లకు నేను కన్న కలలు నెరవేరబోతున్నాయి. గోపికి నాకు పెళ్లి కాకపోతుంది. ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో, ఒళ్ళంతా పులకరిస్తున్నట్టుంది.
స్వామి మిమ్మల్ని చూడగానే నా జన్మ ధన్యమైపోయింది స్వామి. అత్త ఏమి నీ సందేహం? నాకు చాలా సందేహాలు ఉన్నాయి మల్లెపూలు స్వామీజీ. ఒక్కొక్కటి చెప్పు నాయన. స్వామి కోడి ముందా గుడ్డు ముందా స్వామి? మరీ ఇంత అమాయకుడు అయితే ఎలా బ్రతకగలవురా? కోడే ముందు, ఎందుకంటే కోడి గుడ్డు వెనక నుంచి పెడుతుంది కాబట్టి కోడే ముందురా శిష్య. ఆహా ఆహా ఏమి చెప్పారు స్వామి. స్వామి నాకు పెళ్ళై 10 సంవత్సరాలైంది, ఇంకా పిల్లలు పుట్టలేదు స్వామి. దానికి నన్నేం చేయమంటావురా దరిద్రుడా? నీ దగ్గర విషయం లేకపోతే పిల్లలు ఎట్లా పుడతారా సన్యాసి? స్వామి ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. పరధ్యానంలో ఉన్నాను నాయన. ఒకసారి డాక్టర్ సమరాన్ని చూపించుకోపోయావా? లాభం లేదు స్వామి. ఏంది జనరేటర్ ఆగిపోయిందా? నా భార్యకి సెలవులు ఇవ్వట్లేదు స్వామి. సెలవులేంటిరా సుంటా? కొంచెం అర్థమయ్యేది చెప్పు. నా భార్య ఏమో చైనాలో జాబ్ చేస్తుంది, నేనేమో విశాఖపట్నంలో జాబ్ చేస్తున్నా. మా ఇద్దరికి ఫోన్లో మాట్లాడుకుంటానికే టైం చాలటం లేదు. ఏ శిష్య, నీకు పెళ్ళైనప్పటి నుంచి నీ భార్యకు నీకు ఒక్కసారైనా పెరిగన్నం తిన్నామంటరా? మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు స్వామి. మా ఇద్దరికి పెళ్ళవుని కానీ లేదు స్వామి. మీ మీద అట్టు స్వామి. అంత మాట ఎందుకు లేదా శిష్య? ఏదో మల్లెపూలాసనం తీసుకొని బతుకుతున్నాను. ఏమిటి స్వామి ఏ విషయం చెప్పకుండా వెళ్ళిపోతున్నాను? చెప్పుదా కొడతా. నువ్వేమో విశాఖపట్నం, మీ ఆవిడేమో చైనా. ఇద్దరికి మధ్య అంచుకు లేకపోతే పిల్లలు ఎలా పుడతాడా చుంటా? స్వామి అలా చేస్తే స్వామీజీ మాకే పిల్లలు పుట్టరు చుంట. మల్లెపూలు స్వామీజీ ముందు మీ ఇద్దరు ఉద్యోగాలు మానేసి ఇంట్లో ఉన్న మంచం మీద హాయిగా ప్రవగలించండిరా. ఒకే మంచంలో వేరు మంచాల్లో కాదు. అయ్యో బాబోయ్, మళ్ళీ ఆ దరిద్రాన్ని ఇంటికి తెమ్మంటారా? భలేవారే స్వామి. భార్య దరిద్రం ఏంట్రా సుంట? అర్థమయ్యేది చెప్పరా? నా భార్య గురించి మీకు తెలియదు స్వామి. అది కొడితే మీ మల్లెపూలు కూడా రాలిపోవాల్సిందే. మల్లెపూలే? అసలు మా శోభనం రాత్రి ఏం జరిగిందో మీకు తెలుసా స్వామి? ఏమి జరిగింది రా చెప్పరా? ఏమిటి స్వామి? శోభనం రాత్రి అనగానే మీ మొహం ఆనందంతో కలకల్లాడిపోతూ ఉంది. ఏమి లేదురా శిష్య, 6000 సంవత్సరాలు ధ్యానంలో ఉండి వచ్చా కదా, పూర్తిగా ఆడవాసన మర్చిపోయారా? నీ దగ్గర కొత్త విషయాలు తెలుసుకుందామని. నీ శోభం రాత్రి ఏం జరిగిందో కటాకటమని చెప్పరా? ఆకలేకపోతున్నా. ఏమీ లేదు స్వామి. నా శోభనం గదిలో నా భార్య తెల్ల చీర కట్టుకొని తలలో మల్లెపూలు పెట్టుకొని అలా నడిచి వస్తుంటే ఉంది స్వామి. నా భార్య అంతే. ఒరే శిష్య, ఆ రాత్రి ఏం జరిగిందో టకటకమని చెప్పరా? ఆకలేకపోతున్నా. ఆ రోజు రాత్రి నా శోభనం గదిలో నా భార్య అలా నడిచి వస్తుంటే ఉంది స్వామి. నా భార్య అంతే. ఒరే సుంట, ఎన్నిసార్లు చెబుతారా నీ భార్య గురించి? లైట్ ఆఫ్ చేసిన దగ్గర నుంచి చెప్పరా? ఆగలేకపోతున్నా. లైట్ ఆపటమే భలేవారే స్వామి. లైట్ ఆఫ్ చేయడం కానీ నా భార్యకి ఫోన్ వచ్చింది. వెంటనే డ్యూటీలో జాయిన్ అవ్వాలని ఫోన్ వచ్చింది. చైనాలో కరోనా వ్యాధి వచ్చిందంట. దానికి వెంటనే డ్యూటీలో జాయిన్ అవ్వాలి. నా భార్య అప్పుడే బట్టలు సర్దుకొని వెళ్ళింది. ఎంత వడ్డీగా చైనాలో కరోనా వ్యాధి తగ్గలేదు, నా భార్య ఇంటికి తిరిగి రాలేదు. మీరే చెప్పండి స్వామి, నాకు శోభనం ఎప్పుడైద్దో? ఒరే శిష్య, ఇప్పుడు దాకా నీ శోభనం గురించి చెప్పింది ఇదేనా? అవును స్వామి. మరి మీరేమనుకున్నారు? మల్లెపూలు స్వామి, నా శోభనం ఎప్పుడైతుందో చెప్పండి స్వామి. చెబుతాను నాయన. ఒక్కసారి తూర్పు తిరిగి దండం పెట్టు స్వామి. ఒంగోని మరి దండం పెట్టు నాయన. ఒరే బస్టుడా, నా 6000 సంవత్సరాల ధ్యానాన్ని నాశనం చేసావు కదా. అర్జెంటుగా వెళ్ళి 10 దేశాలు తిరిగి సముద్ర స్నానం చేసి నా పాపలు మొత్తం పోగొట్టుకోవాలి.
బాలిక మల్లెపూలు కావాలా? నాకు మల్లెపూలు అంటే భలే ఇష్టం స్వామీజీ. అబ్బా, ఆ మాట కోసం 6000 సంవత్సరాలు వృధా అయిపోయి బాలిక. బాలిక తల్లో మల్లెపూలు పెట్టండి స్వామీజీ. బాలిక నీకు పెళ్ళి అయిందా? ఇంకా నాకు పెళ్లి కాలేదు స్వామీజీ. పెళ్ళయ్యేటట్టు ఆశీర్వదించండి. నీతో నా శోభనం ప్రాప్తిరస్తు. ఏంది స్వామీజీ తల మీద ఆశీర్వదించాల్సింది, నా నడుము పట్టుకున్నారు. బాలిక ఎక్కడ టచ్ అయితే నీకు పెళ్ళి అయితే నాకు తెలీదా? సరేలే స్వామి, ఉంటాను. ఉంటానని వెళ్ళిపోతావే బాలిక? ఈ మల్లెపూల వాసన ఎవరు పిలుస్తారు? నువ్వు అక్కడవే పిలిచండి స్వామీజీ. నేను ఉంటాను స్వామీజీ. ఈ వసంత గాన మాధుర్యానికి నా మదిలో ఏదో హాయి రగిలి నా మనసు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది రాధా. మోహన్, నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చా? ఎందుకు వచ్చావని నువ్వు నన్ను అడగటం, అందుకే వచ్చానని నీకు చెప్పటం, ఇది మన ఇద్దరి మధ్య ఎప్పుడు నుంచో లేకపోతున్న ప్రశ్నలు జవాబులు అన్నట్లు మాటల్లో మర్చిపోయాను. మా ఫ్రెండ్ మీ అన్నయ్య ఇంట్లో లేడనుకుంటాను. లేడు. అవును, నాకు తెలుసు. వాడు ఇంట్లో ఉండడు. వాడు అసలే త్రాగుబోతు. త్రాగి ఏ రోడ్డు మీనో దొర్లుతూ ఉంటాడు. మోహన్, మాటలు జాగ్రత్తగా రాని. మా అన్నయ్య తాగిపోతే నీకే, తిరిగిపోతే నీకే. అమ్మమ్మ, మీ అన్నయ్య త్రాగుబోతు మాత్రమే, తిరుగుబోతని నేను అనలేదుగా. చిచ్చి, సిగ్గులేని జన్మ. చీ అన్నా చా అన్నా పో అన్నా నాకెందుకు అస్సలు కోపం రావటం లేదు రాధా. అయితే మీ నాన్న కూడా ఇంట్లో లేడన్నమాట. లేరు లేరు లేరు, ఇంట్లో ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. అయితే ఇప్పుడేంటి? దేవత వరాలు ఇస్తానంటే భక్తుని కోరుకోకుండా ఉంటానా? అదే కావాలి. ఏం అర్థం కావటం లేదా రాధాదేవి? నా హృదయ మందిరంలో నీ సుందర రూపాన్ని ఏనాడో బందీగా ఉంచుకున్నాను. ఇప్పుడు నువ్వు కాదంటే నా హృదయ మందిరంలోని నీ సుందర రూపం తునాతుకలైపోతుంది. మోహన్, మాటలో పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. మర్యాదగా బయటికి వెళ్ళు. వెళ్తాను. పిచ్చి రాధా, 10 రూపాయల నోటు విసిరితే పడక సుఖాన్ని అందించే సుందరీమణులు ఎందరో ఉన్నారు. కానీ నేను అలాంటి వారిని కోరుకోవటం లేదు. ఎందుకో తెలుసా? వారిలో లేని సుఖం నీలాంటి వగరు పొగరు ఉన్న ఆడదానిలో ఉంటుందని. అందుకే నీలాంటి ఆడదాన్ని కావాలని కోరుకుంటున్నాను. నీ దుష్టులు ఆడదంటే అంతాలు సా? పేచేదానా, నవయవనాలు చిందే సొగసరి చిలకను చూస్తూ మగతనం ఉన్న ఏ మగాడు తన మగతనాన్ని నిద్రపుచ్చుకోలేడు. అంతటి అందం నీలో దాగి ఉందని తెలిసి చూస్తూ ఎలా ఊరుకుంటాను? రా, నా కౌగిలి చేరు. నీవు ఎన్నడూ చూడని స్వర్గ సుఖాన్ని అందిస్తాను. రా. చూడు, మర్యాదగా బయటికి రాడు. పోతాను, మర్యాదగానే బయటికి పోతాను. కానీ జీవితంలో నీలాంటి ఆడదాన్ని ఒక్కసారైనా అనుభవించకుండా ఉండలేను. రా, నా మాట విని నా కౌగిలి చేరు. నువ్వు ఎన్నడూ చూడని స్వర్గ సుఖాన్ని అందిస్తాను. రా. ఏమి జన్మరాని ఇది? ఒంటరిగా కనపడ్డ ఆడపిల్లలు అందరిని అల్లాడిస్తూ ఉంటావు. కుమార్ బాబు, మీరు కానీ లేకపోతే ఈ రోజు నా బ్రతుకు ఏమైపోయేదో. మీకు నిజంగా బ్రతుకుంటాను. ఇంటికి తీసుకో. కుమార్ బాబు,
రండి బాబు, రండి, ఇంట్లోకి రండి. పర్లేదు. మీ నానారోగ్యం బాగలేదంటే చూసిపోదామని వచ్చాను. మీ నానారోగ్యం ఎలా ఉంది? ఏంటో బాబు, అలాగే ఉంది. వారం రోజుల నుంచి అస్సలు బాగుంటలేదు. ఒకటే తగ్గుతున్నాడు. ఎంత చెప్పినా వినలేదు. సర్లే రాదా, ఇదిగో కాస్త ఓపిక తెచ్చుకుని అలా బయటికి వెళ్ళాడు. సర్లే రాదా, ఈ డబ్బులు ఉంచు. వద్దు బాబు, ఈ ఊరికి వేసుకున్న డబ్బులు కాదు రాదా, మీ నాన్నగారికి రావాల్సిన జీతం తాలూకు డబ్బు. పర్లేదు ఉంచు. సరే రాదా, వస్తాను. మీ నానారోగ్యం జాగ్రత్త. రాధ తప్పించుకుని పోయిందిరా. దాన్ని ఎప్పటికైనా అనుభవించి పెళ్లి చేసుకుని తీరాలి. బాస్, అందమైన అమ్మాయిల్ని అనుభవించి వదిలేయాలి కానీ పెళ్లి చేసుకునే కర్మ మీకెందుకు బాస్? ఇది అనుభవించి వదిలేసే అమ్మాయి కాదురా. దీనికి అందానికి అందం, పొగరికి పొగరు, అందాల శిల్పరాశిలాగా ఉందిరా. బాస్, పెట్టలకు ఉచ్చులుగ్గామంటే ఎప్పటికైనా సరే ఆ అందమైన పెట్ట మీ ఉచ్చులో పడాల్సిందే బాస్. జగ్గు, ఇది ఎలా తప్పించుకుందో నేను చూస్తాను. బొంబాయి నుంచి కొత్త పెట్టొచ్చింది, దాన్ని పట్టుకుని రారా. లైట్ అప్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమి లిల్లీ, మరి ఫ్యాక్టరీ అవ్వాలన్నట్టున్నాయి. సమ్మె చేయాలనుకుంది సార్. ఎవరు? సమ్మె చేయాలి. సూర్య. సూర్య, హాయ్ నాన్న. నేను తర్వాత మాట్లాడతాను రేపు. అరే కుమార్, ఎక్కడ బయలుదేరుతున్నావు? అబ్బే ఎక్కడికి లేదు నాన్న, ఇంట్లో బోరు కొడుతుంటే అలా సరదాగా బయటికి వెళ్తున్నాను. మరి కుమార్, ఇంట్లో బోర్ కొడితే అలా మన ఫ్యాక్టరీకి వెళ్ళరా. ఫ్యాక్టరీ ఎవరు చూసినట్టుకుంటుంది, ఇటు నీకు రీలిప్పుగా ఉంటుంది. అంతేగాని బాధ్యత లేకుండా తిరిగితే మనకు వచ్చే లాభం ఏమిటిరా? నానా, నాకు మాత్రం బరువు బాధ్యత మొయ్యాలని లేదనుకుంటున్నావా? అన్నీ తెలిసిన వారు, అనుభవం ఉన్నవారు, అన్ని పనులు అవలేలగా చక్కబెట్టే మీరుండగా ఇప్పట్లో ఫ్యాక్టరీ విషయాలు నాకెందుకు నాన్న? నన్ను కొన్నాళ్ళు ఇలా హాయిగా వదిలేయండి. ఇప్పట్లయితే చక్కబెట్టుకోగలరు కానీ ఇటు పని లేకుండా తిరిగితే ముందు ముందు అనుభవం ఎలా వస్తుందిరా? అవేవి నాకు తెలియదు నాన్న. నన్ను కొన్నాళ్ళు ఇలా హాయిగా వదిలేండి అంతే. వస్తా. ఏమో ఈడు వరుస, ఈడు ఎప్పుడు బాగుపడతాడో ఏమిటో. నమస్కారం సార్. నమస్కారం. ఏమిటో సూర్యం, ఏదో సమ్మె చేస్తున్నామట. ఎవరు చెప్పారు? మా పిఏ లిల్లీ చెప్పింది. అవసరమైతే సమ్మె చేయడానికి కూడా వెనకడబోదు మా కార్మిక శక్తి. అంటే ఈ దుర్బుద్ధి నీకు పుట్టిందా లేక మీ కార్మిక శక్తి పుట్టిందా? మాకు పుట్టింది దుర్బుద్ధి అనుకుంటే అది నీ పొరపాటు మాత్రమే. మా కార్మికులంతా కష్టపడి చెమటొచ్చి సంపాదించిన సాలని జీతంతో కాలం వెళ్ళబుచ్చలేక, ఆకలి బాధ తట్టుకోలేక తమ కష్టాలకు సరిపడ్డ జీతం చెల్లించమనడు నీ దృష్టిలో దుర్బుద్ధిలో ఉందా నరసింహం గారు? సమ్మెన అయితే నీ చేతిలో ఉందని నీ ఇష్టం వచ్చినట్టు గొంతుమ్మ కొడుతూ రెచ్చిపోతే యువతల మా పరిస్థితి ఏం కావాలా? లక్షలు దారపోసి ఫ్యాక్టరీ కట్టించాం, లక్షలు గొంతించుకుంటాక అయినా మీ కార్మిక శక్తిని గొంతించుకుంటారే. మీ కార్మిక కష్టపడి పనిచేసి మా ఫ్యాక్టరీకి లాభం చూపించిందా? ఎందుకు సార్ అబద్ధాలు ఆడతారు? మా కార్మికులు చెమట బిందువులో చిందించకుండానే మీరు ఈ సెలవరాతి మేడ కట్టారా? మా కార్మికులు తమ రక్తాన్ని కరెన్సీ నోట్ల మార్చి ఇవ్వకుండానే మీరు బ్యాంకులో లక్షలు దాచిపెట్టుకుంటున్నారు. మా కార్మిక శక్తి యుక్తి లేకుండానే ఫ్యాక్టరీ పక్కన మరో ఫ్యాక్టరీ కట్టగలిగారా? పెద్ద ఏసీ కారులో తిరగలుగుతున్నారా? ఆ
అవన్నీ మా డబ్బులతో కొనుక్కున్నవి. ఎక్కడి నుంచి వచ్చింది సార్ నీకంత డబ్బు? పుడుతూనే ప్రింటింగ్ మిషన్ తో పుట్టుకొచ్చారా, లేక ముట్టుకుంటేనే కందిపోయే మీ భారీ శరీరానికి మండు టెండలో పని చెప్పి సంపాదించారా? ఏ రోజైనా మట్టి పిసికారా, అరకబట్టారా, తుక్కు తిన్నారా? లేదు. అయినా మీరు లక్షాధికారులు. సోనియం అద్దె మీద మాట్లాడు, జాగ్రత్త. అలాంటి నిరుపేదలు తమ రక్తాన్ని కరెన్సీ నోట్లో మార్చి మీకు ఇస్తే వాటిని మీ ఇనపెట్లో భద్రపరుచుకుని పైగా మేము లక్షాధికారులు అంటూ తిరిగి మా మీదే సవారీ చేస్తున్నారు. ఆవేశంలో ఏం మాట్లాడుకో నీకు అర్థం కావట్లేదు. ఇది ఆవేశం కాదు సార్, ఆర్తనాదం. మా ఆకలి మంటతో మలమల మండిపోతున్న మా కార్మికుల కడుపులోంచి పుట్టుకొచ్చిన అర్ధనాదం. ఆ కార్మికుల అలా ఉంచు. ఎంతకు నీ రేట్ ఎంత అంటే పిచ్చివాడ, నీకు తెలియదా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది. యాజమాన్యానికి కార్మికులకి మధ్యలో వార్తగా ఉంటామని. వాళ్ళు నష్టపోకూడదు, మేము నష్టపోకూడదు. అందుచేత ఎవరు చేసే పని వాళ్ళు చేసేటట్టు ఈ డబ్బుని దగ్గర ఉంచు. తీసుకో. ఈ నీచమైన డబ్బు కాసిపడి నన్నే నమ్ముకున్న నా కార్మిక సోదరు నోట్లో మట్టి కొట్టే లుచ్చే నాయకుడు కాదు ఈ సూర్యం. ఎంత పొగర్రా నీకు! ఈ సూర్యం అస్తమించే సూర్యుడు కాదు, చల్లబడిపోవటానికి ఉదయించే సూర్యుడు. మండిపోతాడు. ఈ నరకం వచ్చినట్టుకున్నావా? సింహం కూడా గర్జించగలదు, జాగ్రత్త. నువ్వు గర్జించినా గాండ్రించినా సూర్యోదయం ఆగదు. మా కార్మిక శక్తి ప్రపంచమై విప్లవ శంఖం పూరించుకున్నాడు. అంత నాయకత్వం ఇలా ఉంటే ఏమి చేసుకో. అయితే నేడే విప్లవానికి సమర శంకారాన్ని పూరించబోతున్నాం. దాని వల్ల జరిగే పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. వస్తా. సమ్మెలు వీళ్ళ సమ్మెలు ఎంతవరకు నేను చూస్తా. ఏంటంకోల్ ఏదో కోపంగా ఉన్నారు? ఏం రాజేష్, ఏదో పని మీద వచ్చావు? ఏముంది అంకోల్, కుమారు కోసం కాస్త కలుద్దామని వచ్చాను అంతే. ఇప్పుడే రాళ్ళ బయటికి వెళ్ళాడు కుమారు. ఏమిటి రాజేష్, ఊరి మేము బయట బలాదూరు తిరగటమేనా, ఏమైతే ఉద్ధరించేది ఏముందా? ఉద్ధరించేదేమనుకోల్, తల్లిదండ్రులు సంపాదించిన సొమ్ముతో హ్యాపీగా తిరుగుతున్నాం అంతే. అవునులే, మీ పెద్దలు సంపాదించిన ఆస్తి తింటూ కూర్చుంటే సరిపోతుంది. రాదా రాదా 2 కప్పు కాఫీ ఇచ్చరా. చెప్పు. అంకుల్ ఏంది రాధా ఇక్కడుంది? వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాగోపోతే మా ఇంట్లో పని చేస్తానికి వస్తుందిలే. రాజేష్, నాకు అవతల ఫ్యాక్టరీ టైం అయింది. మరి కుమార్ బాబు వచ్చి నాకు ఉంటావా లేదా నాతో వస్తావా? కుమార్ లేకపోతే నేనెందుకు అంకుల్, నీతోటే వస్తారా? సరిపో. అక్కడే ఉండిపోయావే, నా దగ్గరికి రా రాదా. రాజేష్, ఎందుకు వచ్చా? ఏమి రాననుకున్నావా లేక రాలేననుకున్నావా? ఇంత అపురూప సుందర లావణ్య వచ్చి నా దృష్టిని పడిన తర్వాత రా కూడా ఎలా ఉండగలను రాదా? ఎందుకు రాజేష్, ఎందుకు ఇలా నా వెంట పడుతున్నా? నా జోలికి రావద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను. నీ వెంట పడకుండా నీ జోలికి రాకుండా ఉండాలంటే నా శరీరంలోంచి వస్తున్న కామ పొగల సెగలను ఒక్కసారి చల్లార్చు రాదా. రాజేష్, రేపో మాపో పెళ్లి కావాల్సిన ఆడపిల్లను నువ్వు ఇలా నన్ను అల్లరి చేస్తే నా బ్రతుకు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు.
నిన్ను అల్లరి పెట్టి చిల్లర మనిషిని కాదు రాధా. నీవు మొగ్గ విడిసి పువ్వుగా మారిన నీ యవ్వన సౌందర్య రహస్యాన్ని ఒక్కసారి చుర్రుకోవాలని నాలో కోరిక నానాలారిపోతుంది. ఆ ఒక్క కోరిక తీర్చావంటే నీ దారి నువ్వు వెళ్ళిపోతావు, నా దారి నేనే వెళ్ళిపోతా. రా రాజేష్, ఇదే మాట వేరే ఏ మగాడైనా నీ అక్కనో చెల్లెలంటే ఊరుకుంటావా? ఏ పౌరుషం పొడుచుకొచ్చిందా? నీ అక్కనో చెల్లెనో అనేసరికి అంత బాధపడ్డావే. అనుక్షరం నువ్వు నన్ను చిత్రవద చేస్తూ నీ మాటలతో ఎంత అవమానిస్తున్నావు. అప్పుడు నాకెలా ఉండాలి? 10 రూపాయలు కూలీ డబ్బులు కక్కుర్తి పడే నీవు నా గురించి, నా కుటుంబాల గురించి మాట్లాడతావా? ఎంత ధైర్యమే నీకు? 10 రూపాయల కూలి డబ్బుల కోసం కష్టపడినా కడుపు కోసమే బాబు. మాకు పరువు ప్రతిష్టలు ఉన్నాయి. మేమంత నీచమైన బ్రతుకు వాళ్ళం కాదు. పరువు గురించి చాలా అందంగా మాట్లాడతావు. నీలాంటి జాతి తక్కువ వాళ్ళకి పరువు ఎక్కడి నుంచి వస్తుంది? జాతి తక్కువ వాళ్ళ నీతిమాలను కాదు బాబు. అంత నీతిమాల దానివైతే ఈ లంకంత బంగ్లాలోకి ఎందుకు వచ్చినట్టు? ఎందుక? బ్రతుకు తెరువు కోసం, పొట్టకోటి కోసం. బ్రతుకు తెరువు కోసమా? చదువుకోపోయినా చాలా అందంగా మాట్లాడతావు మిస్ రాధాదేవి. రాజేష్, కుమార్ ఈ ఇంటికి ఒక వారసుడని, లక్షల రూపాయలకి అధికారని, చాలా అమాయకుడని తెలుసుకొని తెలివిగా వాడిని వల్ల వేసుకొని నీ తెలివైన ఎదవ ఆలోచనని నాకు బాగా తెలుసు. రాజేష్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లేదు. ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తున్నావు? చూడండి, మీ ఆస్తి అభిమానం లేకపోవచ్చు, కానీ మాన అభిమానం అమ్ముకునే దాన్ని కాదు ఈ రాధ. అభిమానం గురించి చాలా అందంగా మాట్లాడుతున్నావు మిస్ రాధాదేవి. అవసరమైతే మా నాన్నైనా వెరగా వేసి మా లాంటి వారి అవసరాలను తీర్చే నీలాంటి ఆడవాళ్ళను నా అనుభవంలో ఎంతమంది చూడలేదనుకుంటావు? చూడు, ఈ రాధ నిగురప్పుడు లిప్పు అంటుకోవాలని ప్రయత్నించుకో, కాలిపోతావు. జాగ్రత్త. కమ్మ పళ్ళు కవులు భయపడే రాజేష్ గారు వీడు. నివురికి అప్ప నిప్పునైనా అరి చేతిలో పట్టుకొని అబ్బా అబ్బంటూ ఆడుకోగలడు. బహు పంజరంలో పందీలైన అమర సుఖాలు అనుభవించడంలో ఎందరో సుందరమణుల కంటే నీవేమి గొప్పదానివి కాదు కదా. వచ్చేదని మారం చేయకు. గుట్టు చప్పుడు కాకుండా నా గుండెలో హత్తుకో. వద్దు, నా దగ్గరికి రావద్దు. వచ్చావంటే మర్యాద ఉండదు. ఇప్పుడే జస్ట్ వచ్చాను రాజు. ఏమిట్రా నాతో అంత అర్జెంట్ పని? అంత అర్జెంట్ అయిన పని ఏముంటుంది చెప్పప్పా. ఏదో కాస్త సరదాగా కాలక్షేపం చేద్దామని వచ్చాను అంతే. అది సరే, అమ్మాయిలంటే పడుతూ మానేసేవా, ఇంకా పడుతూనే ఉన్నావా? తంతే బూరెల బొట్లు అందరూ పడతారా? నీ అంత అదృష్టము మరి ఎవరికైనా ఉంటుందంటరా? ఏమిట్రా నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. రాధా మీ ఇంట్లో పని మనిషిగా వచ్చిందంటే నీ మీద కాస్త కన్నేసింది అన్నమాట. అవునరా కుమార్, పెళ్లి కావాల్సిన ఆడపిల్ల పరాయి ఇంట్లో తిరుగుతుందంటే, అందులో ఒక అందమైన పాయుండ ఇంట్లో తిరుగుతుందంటే రాధా నీ మీద మనసు పడింది అన్నమాట. చచ్చా, రాధాలంటే అమ్మాయి కాదురా. ఎవరు ఎలాంటి వారో తెలుసుకునే కెపాసిటీ ఈ రాజేష్ కుందిరా. ఒరే రాజేష్, నువ్వెన్నైనా చెప్పు, రాధ మటికి అలాంటి అమ్మాయి కాదురా. పిచ్చివాడా, ఆడదాని హృదయంలో తెలుసుకోవాలంటే చాలా అనుభవం కావాలరా. ఒరే రాజేష్, ఏ ఆడపిల్ల గురించి చెప్పినా నేను వింటానేమో, కానీ రాధ విషయంలో మాత్రం నేను నమ్మనురా. అంటే ఆ కులుకుల వగలాడి మీద నీ మనసు కూడా పడిందన్నమాట. ఒరే రాజేష్, రాధ గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను సహించను. కుమార్, ఎందుకు అంత కోపము? టేక్ తీసుకో, కూల్, వెళ్ళొస్తా. ఇడియట్, ఎవరి గురించి ఎలా మాట్లాడాలో తెలియని యూజ్లెస్ ఫీలో. అయినా రాజేష్ అన్నదంటూ తప్పేముంది? రాధ అందసందాల్లోనూ అంతి శిల్పంలా ఉంటుంది. అటువంటి అందగత్తి నా సొంతమైతే నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నీకు అర్థమవుతుందా?
దేవుడా నీకు అర్థమైంది, నీకు అది నీకు అర్థం కావాలి. 5 నిమిషాల్లో అమ్మాయిని పడేయటం ఎలా? ఈ బుక్ ఎవరో నా కోసమే రాసినట్టుంది. ఏవండి చిలకలూరుపేటకి దారేటండి? ఎంతకి మీ దేవురు పాప? పెద్దాపురం పెద్ద పాప కూతుర్ని. అబ్బా చూస్తూనే తెలుస్తుంది పెద్దాపురం అని. పాప నీకెవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? అబ్బే లేరండి. నన్నేమైనా ట్రై చేసుకోమంటావా పాప? అబ్బా వేడిగా ఉంది. నా వాళ్ళు కదా నీ వాళ్ళు. ఎవరంటే మిమ్మల్ని ఇంత అందంగా పుట్టించమంది? ఇంత అందగత్తి నా సొంత కావాలనుకుంటావు, నా తప్ప. అయ్యో దేవుడా ఎందుకయ్యా ఇంత అందాన్ని ఇచ్చావు? అందమా అగరబత్తి కట్టేం కాదు, వయసులో ఉన్న మగవాడికి పంది పిల్ల కూడా అందంగానే కనబడుతుంది పాప. ఈడియట్ వెళ్ళిపో. ఏమిటి పాప చిలకలూరిపేటకు దారడికి తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నావు? సరే చెప్పండి ఎటు వెళ్ళాలి? పాప ఎంత అర్ధరాత్రి వేళ, అందులో వయసులో ఉన్న అందగత్తివి ఒంటరిగా వెళ్తే జరగరానిది ఏమన్నా జరిగితే? ఎటు వెళ్ళాలో చెప్పండి. పాప మీకు తోడుగా నన్ను రమ్మంటారా? నీతోనా? అమ్మో ఒంటరిగా వెళ్ళిన షేప్గా వెళ్తానేమో కానీ నీతో వెళ్తే నా జీవితం సంకనాకిద్ది. పాప పాప ఈ ఊరి మొత్తంలో జల్లెడి వేస్తే నాకన్నా మంచివారు ఎవరు ఉండరు. ఐఎమ్ ప్యూర్ వర్జిన్ పాప. వర్జిన్ అయినా కానీ నువ్వు మొగాడివే కదా పాప. నా మనసులో నా జీవితం సంకనాకడానికి. పాప నా మనసులో మాట నీకు ఒకటి చెప్పాలి పాప. ఏమిటో చెప్పండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను పాప. నువ్వు ఓకే అంటే నా అంత అదృష్టవంతుడు ఎవడో ఉండడు పాప. నీ అదృష్టంలో సాంబార్ బొయ్యా. పాప నాకేం తక్కువ పాప, హైట్ 6 అడుగులు. మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఒలింపిక్స్ లో నేనే ఫస్ట్ వస్తా పాప. నీ కాడ అన్నీ ఉన్నాయి కానీ అసలైందే లేదు. ఏంటి పాప అది? ఏమిటి పాప అది? నీ బుద్ధి. ఓ బుద్ధా, నేను ఇంకా ఏదో అనుకున్నాలే పాప. నువ్వు డాన్స్ చాలా బాగా వేస్తున్నావే. ఇప్పుడేం చూసావు పాప? నాతో రా, ఇంకా చాలా చాలా చూపిస్తా. అలాగే. ఈ వర్షం చూడు కుమార్ బాబు మీరా? ఓ నరసింహ బావా, ఎక్కడ తెచ్చారో ఏమో, వాళ్ళు వచ్చి నాకు ఇక్కడ కూకుంటా. బావా రమణ బావా, ఎంతసేపు అతను వచ్చి? అంతకాడు వచ్చాడు కూకున్నా. నా అతిగతి ఎవరన్నా పట్టించుకుంటేనా? ఏం ఎవరు లేంటో? రాదా వచ్చే రాదా? ఎవరు లేరు. ఎవరు లేరు. ఎవరున్నారు? ఎవరు లేరు. ఈ నాకంత కొంపలో దెయ్యాల కొంపల బిక్కు బిక్కుమంటున్నది. మా అప్ప ఉన్నప్పుడు ఈ కొంప ఎట్లాగా ఉండేది, దేవత గుడిలాగా ఉండేది. ఇప్పుడు పాడుపడిన భూత
కొంపలా ఉంది, పాడుపడిన భూత కొంపలాగుంది. బావా ఎంతో నువ్వు వచ్చిన పని ఏమిటో? ఇంటిని అందంగా దిద్దుకున్న ఆడదిక్కు లేకుంటే ఇక ఎట్టాగే ఉంటుంది, శుద్ధి శుభ్రం లేకుండా పోయినది. బావా ఎంతకు నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్పరాదు? బావా ఈడు చిన్న నా కూతురు పెళ్ళి అంటూ తెగ కలవరపడుతుంది. ఈడు చిన్న కొడుకు పెళ్ళి అని తెగ కంగారు పడుతున్నాడు. వీళ్ళిద్దరికి మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేది పోలా. నేను అదే ఆలోచిస్తున్నా. వాడికి ఆ 3 ముళ్ళు వెచ్చెత్తే నా భర్త తప్పిపోతుంది, వాడికి పైగా బాధ్యత పెరుగుతుంది. ఏంటానా ఏదో బాధ్యత అంటున్నారు? అరే మావయ్య మీరా ఎప్పుడొచ్చారు? రారాలుడు నిన్ను గురించే మాట్లాడుకుంటున్నాం. నా గురించా? ఏం మాట్లాడుకుంటున్నారు మావయ్య? ఏం లేదురా, ఈ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయంట. నీకు లక్ష్మి పెళ్లి చేద్దామని మీ చెప్పుటకు మామయ్య వచ్చాడు రా. నా పెళ్లికి ఇప్పట్లో తొందర ఏముంది నాన్న? నీకు తొందర లేదు సరే, అవతల అది తెగ తొందర పడిపోతుంది. అంత తొందరగా ఉంటే ఏదన్నా మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి మావయ్య. ఒరే కుమార్, ఏమిటి మాట్లాడేది? అర్థం ఉందా మాట్లాడుతున్నావు రా? అవును నాన్న, లక్ష్మిని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. లేదురా, నా కూతురికి నడ్డి వంకర మూతి వంకర. నా కూతురు కొందరపు బొమ్మరా. ఏటనుకుంటున్నావో కానీ ఇప్పుడు నేను తలుచుకుంటే 1,00,000 మంది పెళ్లి కొడుకుని తీసుకొచ్చి పెళ్లి చేయగలను. ఏటనుకుంటున్నావో ఏమో. ఆ పని చేయండి మావయ్య, బాగుంటుంది. కానీ అది నిన్ను తప్ప ఏరేవాడిని మనువాడిని ఉంటుంది. అది ఇప్పుడు నువ్వు చేసుకోకపోతే నుయ్యో గుయ్యో చూసుకుని చచ్చిపోతుందిరా. ఏమిటో నువ్వు మాట్లాడేది? అవును నాన్న, లక్ష్మి పెళ్లి నీకు ఇష్టం లేదురా? వేరే కారణాలు ఉంటాయి, నాకు ఇష్టం లేదు అంతే. నీకు ఇష్టం సరిపోతుందా? మేము చిన్నప్పుడు నిర్ణయించుకున్నాం నీకు ఆ పిద్దరు పెళ్లి చేద్దామని. మీరు ఎప్పుడు నిర్ణయించినా పెళ్ళి అనేది నా సొంత విషయం. ఓరి నాయనో, ఇదేదో తేడా కొందరా బాబు. ఓరి నాయనో, రే ఏమిటి మరేది? నీ పిల్లాన్ని నిర్ణయించే హక్కు తండ్రిరా నాకు లేదంటరా. నాకు ఇష్టం లేని పిల్లాన్ని నిర్ణయించే హక్కు మాత్రం లేదంటున్నాను. అంటే నీకు ఇష్టమో కాదని తెలుసుకుని కన్నానా? నీకు ఇష్టమో కాదని తెలుసుకుని ఇంత పెద్దవాడిని చేశానా? నానా, అది వేరు ఇది వేరు. పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట. నా జీవిత భాగస్వామిని ఎన్నుకునే హక్కు నాకు మాత్రమే ఉండాలి. ఏమిట్రా హక్కుల గురించి అంత అందంగా మాట్లాడుతున్నావు? నానా, అమ్మ లేకపోయినా నన్ను అల్లారు ముద్దుగా పెంచారు. నేనేది కోరుకున్నా కాదనకుండా తీర్చారు. ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను బలవంతం పెట్టకండి నాన్న. అవునరా, నీ నల్లార ముద్దు పెంచానే కానీ పెంచిన మమకారం కూడా లేకుండా నీ ఇష్టం చేసుకుంటుంటే నీ ఇష్టం వరకు చేసుకుని నయమడి చేసేది ఉంది. ఏడు బావో, నువ్వు కూడా ప్లేట్ పురాయించావు. నేనేం చేయను బావా, నువ్వు కూడా చూస్తూనే ఉండవుగా. ఓ చూసావటే నీ కొడుకు నా కూతుర్ని ఎంత అన్యాయం చేశాడో. వీడు చేసుకోకపోతే నుయ్యో చూసుకుని చక్కదే. ఓ లప్పో, ఏమిటి మావయ్య చిన్నపిల్లల ఏడుపులు? ఒరే నా ఏడుపు నీకు చిన్నపిల్లల్లో ఉందంటరా. నువ్వు నా కూతురు చేసిన అన్యాయంకి నువ్వు నాశనం అయిపోతావు, నాశనం అయిపోతావురా. బావా ఏమిటి అర్థమే మాట్లాడు? లేని మాటలు కాదు బావా, నా కడుపులో మండి మంటలు. సరే ఫోన్ చేద్దారా బావా? అన్నా మళ్ళీ ఈ కొంపలు చెయ్యి గడగడమే, మళ్ళీ ఈ గడుపులో కాలు పెడితే చెప్పు నీకు పట్టు. నానా, ఏమిట్రా? నా పెళ్లి ప్రస్తావన ఎలాగో వచ్చింది కాబట్టి మీకు విషయం చెప్పాలనుకుంటున్నా. ఏమిటది? అది అది ఏమిటి తడబెడుతున్నావు చెప్పు. అదే నా పెళ్లి గురించి. ఇప్పుడే కంటారా నీ పెళ్లి గురించి నా ప్రేమే లేదన్నావు? నాకు ఇష్టం లేని పెళ్లి వద్దన్నాను, కానీ మీ ప్రేమేం లేదని కాదు నాన్న. సరే లగోరిచ్చావు, నీ పెళ్లి గురించి నాకు చెప్పదగిన విషయం ఏందో చెప్పు. నేను రాధని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏ రాధరా? అదే మన పాలేరు రంగయ్య కూతురు. కుమార్, అదేమన్నా కుప్పేరు కూతురు అనుకున్నాడు పెళ్లి చేసుకుంటాకి? కూడి గతి లేక మన ఇంట్లో పని చేస్తున్న రంగయ్య కూతురురా. చిచ్చి ఇటువంటి బుద్ధి మన పని కాడ వచ్చిందిరా. నాన్న, కష్టపడి పట్ట పోషించుకోవడం కోసం పని చేయడం నీతి వాళ్ళ పనేమి కాదే. కుమార్,
నీకు ఇష్టం పోయి పెళ్ళిని ఇప్పుడుదా కోరుకున్నా. కానీ నీతి జాతి లేని ఒక బజార్దాన్ని పెళ్లి చేసుకుంటా అంటే నేను ఊరుకుంటాను కొన్నావా? పరువు బజెట్లో వచ్చిన జమీందారిని. నానా, నాకు కావాల్సింది ఆస్తులు, అంతస్తులు, హోదాలు కాదు. నాకు నా మనసుకు నచ్చిన రాధతో నా జీవితం. ఏమిట్రా ఆ జాతి తొక్కదని అంతలో ప్రేమలో బస్తున్నావు? ఈ 2 రోజులు దాని అందాలు చూచి ముడిసిపోయావా? నానా వరి కుమార్, నువ్వేది చేయదలుచుకుంటే మనకు హోదా దగ్గర చేయరా, నేను సంతోషిస్తాను. అంతేగాని ఇసుడు చిల్లర బండ్లు లేపట్రా. నానా, నువ్వేమి చెప్పు, ఎలా మాట్లాడినా నా నిర్ణయం మాత్రం మారదు. అంటే మన వంశ గౌరవ మంటగలుపుతున్న నిర్ణయం కొన్నమాట. నేనేమి నీతిమాలిన పని ఏం చేయలేదే. మన వంశం గౌరవ మర్యాదలు మంట కలిసిపోవటానికి నా పైగా నేను చేస్తున్నది తప్పు కాదు, నేరము కాదు. నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది తప్పని సమాజం ఎవరు ఏలెత్తి చూపలేరు. నా కడుపును పుట్టి నాకే ఎదురు సమాధానం చెప్పదంటే నీ పరిస్థితి చాలా దూరం వచ్చిందనమాట. తప్పదు నాన్న, ఒక్కొక్కప్పుడు పరిస్థితుల ప్రభావం అలాగే ఉంటుంది. మరి కుమార్, చివరిసారి చెప్తున్నా, సింహంలా గర్తించి ఈ నవసింహానికి కొడుగ్గా ఉండాలంటే పిచ్చి చేసిన మానేసి నేను చెప్పినట్టు నడుచుకో. లేదా ఈ నరసింహ గారికి ఏకైక కొడుకుని ఇక్కడ వదిలేసి ఉట్టి కుమార్ గానే బయట గెట్ అవుట్. పోతాను. నాకు కావాల్సింది ఆస్తి, అంతస్తు, హోదాలు కాదు. నా మనసుకి నచ్చిన రాధతో నా జీవితం. ఏ నాటికైనా ఆ మెట్టుల దిగి కిందకి నువ్వు రావాల్సిందే, కానీ నేను మాత్రం పిరికితనంతో నా మనసు మార్చుకునే ప్రసక్తే లేదు. వస్తా. ఆగో, బయటికి పోతే బ్రతకలేవు. బతకడానికి ప్రయత్నిస్తా. ఈ సమాజం నీచుకు చూస్తుంది. నేనేమంత నీచమైన పని చేయలేదే. ఈ సమాజం నన్ను నీచంగా చూస్తానికి ఈ నిర్ణయం మారదన్నమాట. మారే ప్రసక్తే లేదు. వస్తా. పోరా పో. నువ్వు సత్యం అనుకుంటాను. పోరా పో. ఒక కొడుకని అల్లారు ముద్దు పెంచిన పాపానికి ఈ కన్న తండ్రి గుండెల మీద తండావు కదరా. పోరా పో. అసలు దీనికి అంతటి కారణం ఆ రంగయ్య గారి కూతురే. దానికన్నా ముందు ఆ రంగయ్య గారి బుద్ధి చెప్పాల. రే రంగయ్య, ఈ నరసింహ గారు కొంపకు నొప్పి పెడతామంటరా? చూస్తాను ఎంత. నీకోసం అందమైన పట్టు చీర, తాలిబొట్టు, అందమైన గాజులు అన్నీ కొన్నాను రాధా. ఇవన్నీ నువ్వు ధరించుకొని పెళ్లి పీటల మీద నా పక్కన కూర్చుంటే నిన్ను చూడటానికి నా 2 కళ్ళు సరిపోవు రాధా, సరిపోవు. దారుణంగా అనుభవించి వంచాడు, మోసం చేశాడు. నీతో కలిసి 7 అడుగులు వేయాలని, ఆనందంగా బ్రతుకు పంచుకోవాలని ఎన్నో కలలు కన్నాను. కానీ అవన్నీ చెల్లా చెదురైపోయినాయి. కుమార్ బాబు నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు. అయ్యో, చిన్నప్పటి నుంచి నువ్వే నా భర్త అనుకుని ఊహించుకుని జీవిస్తున్న ఈ రాధని నేను పెళ్లి చేసుకోవడానికి అనర్హురాలు. నాకు అర్హత లేదు. నన్ను క్షమించు రాధా. నువ్వు ఆ జమీందారింటికి వెళ్ళొద్దు అంటే నీ మాట వేయకుండా వెళ్ళాను. అందుకే నాకు శాస్తి జరిగింది. మన వంశ గరువుని, ప్రతిష్టని తీసరనే మచ్చ నాకు వద్దు నాన్న. ఈ పాపిష్టి దాన్ని నీకు కనిపించి నీకు ఆవేదన మిగల్చలేను. అందుకే ఈ విషయం తాగి దానికి నేను చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించమని అడగటానికి కూడా సిగ్గుపడుతున్నాను. పవిత్రమైన భారతదేశంలో పుట్టిన స్త్రీ ప్రాణం కంటే మిన్నంగా దేన్నైతే భావిస్తుందో ఆ పవిత్రమైన చీరలన్నీ దోసుకున్న పరమ నీచుణ్ణి రాదా, పరమ నీచుణ్ణి. అదంతా నేను కావాలని చేసింది కాదు. ఏదో తాగిన మైకంలో అలా జరిగిపోయింది. నన్ను నమ్ము. సర్వనాశనం చేశారు. చెప్పండి బాబు, చెప్పండి. నాకు తెలుసు రాదా, నువ్వు నన్ను నమ్మవని. నువ్వే కాదు, ఈ సమాజంలో ఏ ఆడది కూడా నాలాంటి నీచుని నమ్మదు. మీరు ఎంతో మంచివారు, గొప్ప మనసున్నవారు అనుకొని ఇన్నాళ్ళు మిమ్మల్ని గౌరవించాను. కానీ నువ్వులో ఇంత రాక్షసత దాగి ఉందని నేను కల్లో కూడా అనుకోలేదు. తిట్టు, నీ కసి తీరా తిట్టు. ఇంకా నీ కసి తీరకపోతే నాలాంటి నరరూప రాక్షసుని
నీ చేతులతోనే నా మనసేం బాగాలేదు, దయచేసి మీరు వెళ్ళిపోండి. పోతాం, కానీ నేను చెప్పేది ఒక్క నిమిషం అర్థం చేసుకో. ఏం చెప్తారు? ఏం చెప్తారు? జరిగిందంతా మర్చిపో. మాలాంటి గొప్ప వాళ్ళకి ఇది మామూలే, నీలాంటి పేదవాళ్ళ జీవితాలతో ఆడుకోవడం అని చెప్తారా? లేకపోతే ఇదిగో నీ శిరానికి ఖరీదు అని మీ డబ్బు కట్టలతో నా మొహాన కొడతారా? రాధా రాధా రాధా, తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీకోసం ఆస్తి అనే అంతస్తు దిగి, పరువు అనే పగ్గాలు తెచ్చుకొని, కులం అనే అడ్డుకోవడం పగల కొట్టుకుని ఇక్కడికి వచ్చి పవిత్రమైన నీ మెళ్ళలో తాళి కట్టి నాదానిగా చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే అంటే మీరు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనా మీ ధీమా? రాధా, పగిలిన గాజు పాతులాంటి హృదయాన్ని తిరిగి అతుక్కోమ్మా అంటే అతుక్కుంటుందా? ఆడది ప్రతి క్షణం ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే మానాన్ని తీసుకున్నారు. ఇంకా నేను ఎలా బ్రతకాలి? మీ మొహం చూసి ఎలా బ్రతకాలి? రాధా రాధా, ఆశలు అనేవి అందరికీ ఉంటాయి, కానీ అవి ఒక్కొక్కసారి నిరాశగానే మిగిలిపోతాయి. నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను, కానీ ఈ సమాజం నిన్ను చెన్నాడదానిగా ముద్ర వేయడానికి వీల్లేదు. ఈ సమాజం నిన్ను కులతా అని ఏలెత్తు చూపకుండా నేను చేసిన పాపానికి పాయిచందాలు జరగాలన్నా మన ఇద్దరం పెళ్లి చేసుకోక తప్పదు. కుమార్ బాబు, మీరు ఎన్ని చెప్పినా సరే నా నిర్ణయం మారదు. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఎందుకని? నీకు ఆస్తి అంతస్తు లేదని భయపడుతున్నావా, లేక మా నాన్నగారి కోసం భయపడుతున్నావా, లేదా మన ఇద్దరు పెళ్లి గురించి సమాజం ఏమని అనుకుంటుందని ఆలోచిస్తున్నావా? చెప్పు రాదా, చెప్పు. నేను ఎవరి గురించి భయపడలేదు. మరి ఎందుకని వెళ్తట్లేదు? అయ్యో, అంతా నా తలరాత అంటూ నీలో నీవే మానసికంగా బాధపడుతూ జీవించడానికి వీల్లేదు. చూడు రాదా, మన ఒకరికి ఒకరు ఇష్టం లేకపోయినా అనుకోని విధంగా మన ఇద్దరు శరీరాలు ఒకటైపోయినాయి. ఇప్పుడు మనసుల్లో కలుపుకొని శాశ్వత బంధాన్ని ఏర్పరచుకోవాలి. నా మనసు పెళ్లి అనే బంధాన్ని కోరుకుంటలేదు. ఎందుకంటే నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదంటే నేను ఊరుకుంటానా? నీకోసం మా నాన్నగారిని కూడా ఎదిరించి ఆస్తి అంతస్తులు అన్నిటిని వదులుకొని నీకు మెల్లో తాళి కట్టడానికి వచ్చాను. చెప్పు రాదా, నువ్వు కాదన్నావునన్నా నేను నీ మెల్లో తాళి కట్టక తప్పదు. లేదంటే నేను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడను. బాబు, పెళ్లి చేసుకుంటావా లేదా చెప్పు. అయ్యో అయ్యో భగవంతుడా, పిచ్చిదానా, కాలి క్రింద నలిగి పారేసిన పువ్వుని పూజకు ఉపయోగిద్దామనుకుంటున్నావా? చెడిపోయిన నిన్ను పెళ్లి చేసుకోవడానికి గోపి అంగీకరిస్తాడనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు చెడిన విషయాన్ని దాచిపెట్టి గోపిని మోసం చేయాలనుకుంటున్నావా? పిచ్చిదానా, అలాంటి పిచ్చి పని చేయకుండా కుమార్ బాబుతో పెళ్లికి అంగీకరించు. మనం అనుకున్నవి అనుకున్నట్లే జరిగితే ఈ జీవితం ఎందుకే పిచ్చిదానా? ప్రేమించినంత మాత్రాన పెళ్లి జరగాలని ఎక్కడా లేదు. ఈ రోజుతో గోపిని మర్చిపో. వారు మాట్లాడకుండా కుమార్ బాబుతో పెళ్లికి ఒప్పుకో. రాధా, ఏమిటి ఆలోచిస్తున్నావు? చెప్పు రాధా, పెళ్లి చేసుకుంటావా లేదా? ఒప్పుకుంటాను. ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను. నిజంగా? అవును కుమార్ బాబు, కొందరికి న్యాయం జరగాలంటే నేను ఈ పెళ్లికి ఒప్పుకోక తప్పదు. అంటే ఇటు కాలు జారిన నా బ్రతుకు బాగుపడాలన్నా, ఇటు నా గురించి అందరినీ వదులుకొని వచ్చిన మీకు న్యాయం జరగాలన్నా నేను ఈ పెళ్లికి ఒప్పుకోవాలి. చేసుకుంటాను బాబు. గోపి, పట్నం నుంచి ఇప్పుడైనా రావటం? అవును. రాధా, ఉంటాను, తర్వాత కలుస్తా. గోపి, ఇదేనా రావడం? ఏం రాననుకున్నావా లేక సచ్చాడు అనుకున్నావా? గోపి, నువ్వు ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. వారం రోజుల్లో మన పెళ్లి పెట్టుకొని పరాయి మగాడితో సరసాలు ఆడతావా? గోపి రాధా, చూడు, ఈ చీర చూడు. నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన
నా రాధ కోసం తెచ్చిన ఈ చీర చూడు, రంగు చాలా బాగుంది కదూ. ఇగో ఇగో గాజులు కూడా తీసుకొచ్చాను రాధ, చాలా బాగున్నాయి కదూ. ఇదిగో తాళి కూడా తయారు చేయించాను. ఈ గాజులు వేసుకొని ఈ చీర కట్టుకొని పెళ్లి కూతురులా ముస్తాబయి నా పక్కన కూర్చుంటే ఈ లోకంలో నాకంటే అదృష్టవంతుడు మరొకరు లేడనుకున్నాను. రాదా, సామాన్లు కొనడానికి డబ్బు ఎలా వచ్చింది అనుకుంటున్నావా? నాకున్న 2 ఎకరాల పొలాన్ని తాకట్టు పెట్టేశాను. ఆ డబ్బుతోనే మళ్ళా పెళ్లికి కావాల్సిన సామాన్లు కొనుక్కొచ్చాను. కానీ నా మురిపే ముక్కలు చేసావు రాదా, ముక్కలు చేసావు. నువ్వు పొరపాటు పడ్డావు గోపి. నేను నిన్ను పెళ్లి చేసుకున్నా ఎలా అనుకున్నా? రాధా, నువ్వేనా ఈ మాట అంటున్నది? అవును, ముమ్మాటికి నేనే అంటున్నాను. ఆస్తి అంతస్తు అందం ఉన్న జమీందారు బిడ్డ కుమారబాబును కదనుకుని నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటా అనుకున్నా? రాధా రాధా, మరి చిన్ననాటి నుండి మనం కలిసి తిరగడం, ఆడిన ఆటలు, పాడిన పాటలు, చేసిన భాషలు, అవన్నీ కేవలం నీ నాట పట్టించడానికి చేసినవి మాత్రమే. మరి పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి ముహూర్తం పెట్టించడం కూడా ఆట పట్టించటమేనా రాధా? అవును, అవన్నీ అబద్ధాలే. నువ్వంటే నాకు ఇష్టం లేదు. అంటే నా జీవితంతో ఆటలాడుకుంటున్నావా రాధా? ఎవరి జీవితంతో ఎవరు ఆటలు ఆడుకుంటున్నారు? ఎంత మోసం చేసేవి రాధా. ప్రేమంటే ఎంతో పవిత్రమైనదని భావించిన పిచ్చివాణ్ణి నేను. నువ్వు నా కోసమే బ్రతుకుతున్నావని, నేను లేకపోతే నువ్వు బ్రతకలేవని భ్రమపడి గాలిలో మేడలు కట్టుకొని నిన్ను పిచ్చిగా ప్రేమించిన పిచ్చివాణ్ణి రాధా, పిచ్చివాణ్ణి. గోపి, నన్ను విసిగించుకో. అసలే నా మనసు బాలేదు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇలాంటి పాపిస్తున్నాను బ్రతకడకూడదు. చంపేస్తేనైనా ఈ పీడ వెలుగడవుతుందేమో. చంపే. నీలాంటి పాపిస్తాన్ని చంపితే నాకేం వస్తుంది? లక్షల ఆస్తి కోసం, దర్జాగా బతకడం కోసం నీతిని వదిలేసిన నీలాంటి నీతి మళ్ళీ అమ్మాయిని చూసి ప్రేమించిన నాకు ఈ కళ్ళు ఉండటానికి వీల్లేదు. రోజుకొక పీడితో కులికే నీలాంటి నిచ్చినాను చూస్తూ నేను బ్రతకలేను. నాది అనుకున్న వస్తువు పరాయి మగాడి పక్కన ఉంటే అది చూస్తూ నేను తట్టుకోలేను. అందుకే నీలాంటి పాపత్రాలు చూడకుండా ఉండాలంటే నాకు ఈ కళ్ళు ఉండటానికి వీలేదు. నీలాంటి పాపిష్టిదాన్ని ఇచ్చి నన్ను ముట్టుకోకు. గుండెల్లో గుట్టుగా దాచుకున్నా గోవా ఎగిరిపోయాక ఈ కళ్ళు ఉంటేనేం లేకపోతేనేం. తప్పుగా అర్థం చేసుకున్నావు గోపి. నీ గుండెగుడిలో ఉన్న గువ్వ ఎగిరిపోయింది. లేదు, బంగారు పంజరం చేరుకోవాలనే ఆశతో ఎగిరిపోయింది. లేదు గోపి, లేదు. నీ రాధాలాంటిది కాదు గోపి. చెడిపోయిందని భర్తవని సమాజం నిన్ను వెళ్ళేస్తాదని చెప్పి ఈ పని చేశాను. రాధా, అవును గోపి, అవును గోపి. నీ పవిత్రమైన పాదాలను తాకే అర్హత ఈ రాధకు లేదు గోపి, ఈ రాధకు లేదు. ఈ రాధ నీ భార్య అర్హత కోల్పోయింది గోపి, కోల్పోయింది. రాధా, ఇప్పుడు చెప్పు గోపి, శీలం చెడిన ఆడదానిలో ఈ సంఘంలో ముద్ర వేసే నన్ను నీ భార్యగా చేసుకుంటే కాకుల్లా కారుకొదల కోసం ఈ సంఘం నిన్ను ఊరుకుంటుందా? ప్రతి క్షణం పొడుచుకుని తింటుంది. అందుకే గోపి, అందుకే ఇలా చేశాను. నువ్వు నలుగురిలో నవ్వులు పాలవడం ఇష్టం లేక చేశాను గోపి.
ఎంత పని చేసావు రాధా, ఎంత పని చేసావు. నా గురించి నీ ప్రేమను త్యాగం చేస్తావా? ఆ మాత్రం త్యాగం నేను చేయలేను అనుకున్నావా? ఈ విషయం ఒక క్షణం ముందు నాకు తెలుసుంటే నీ నెల 3 ముళ్ళు నేనే వేసేవాడిని. కానీ ఇప్పుడు ఆ పొరపాటు నేను చెయ్యలేను. అవును రాధా, ఇప్పుడు నేను కళ్ళు లేని గుడ్డివాడిని. ఒకవేళ నిన్నే పెళ్లి చేసుకున్నా నీకు అన్యాయం చేసిన వాడిని అవుతానే తప్ప న్యాయం చేస్తే వాడిని ఏమాత్రం కాలేను. ఇంతకు నీకు అన్యాయం చేసిన నీచుడెవరు? కుమార్ బాబు. కుమార్ బాబా అతను చాలా మంచివాడే. ఎంత పొరపాటు ఎలా చేశాడు? తను చేసిన పొరపాటుకి పశ్చాత్తాపడుతున్నారు. నన్ను తన భార్యగా స్వీకరిస్తారని కూడా చెప్పారు. సరేలేరా, నువ్వైనా సుఖంగా ఉంటే అదే నాకు 10,000. జీవితంలో మనం అనుకున్నవన్నీ ఎప్పుడు జరగవు. ఎవరి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వైనా పెళ్లి చేసుకొని సుఖంగా ఉండు, సుఖంగా ఉండు. గోపి 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 తీసుకెళ్దాం పద. రాధా, గోపిని నేను హాస్పిటల్ తీసుకెళ్తాను, నువ్వు ఇంటికెళ్ళు. లేదు బాబా, నేను వస్తాను. పర్వాలేదు, గోపికి ఏం కాదులే, నువ్వు ఇంటికెళ్ళు. లేదు బాబా, నేను ఉండలేను, నేను వస్తాను బాబా. వద్దు రాధా, నువ్వు ఇంటికెళ్ళు, నేను తీసుకెళ్తాను. అయ్యో భగవంతుడా, ఏంటి ఘోరం? ఎందుకు ఇంత అన్యాయం చేశావు? చిక్కుపోకు చిక్కుపోకు రైలే గోపి గోపి కళ్ళకు దెబ్బ తగిలిందిరా. హాస్పిటల్కి సూర్యబాబు తీసుకెళ్ళాడు. ఎలా ఉందేంటో వెళ్ళి చూడరా. ఏంటమ్మా, గోపి కళ్ళకు దెబ్బలు తగిలాయా? అయ్యో పాపం, ఎప్పుడు తగిలాయి? అయ్యో పాపం, ఎందుకు తగిలే? అది అది నేను చెప్పనా? ఒళ్ళు పొగరెక్కి కళ్ళు మూసుకుపోయి ఈ దారంతా తన బాబుదని ఒళ్ళు విరుచుకొని నడుచుంటాడు. దానితో ఏ రాయి మీదనో రప్ప మీదనో పడి ఉంటాడు. ఆ కళ్ళు కాస్త పోయి ఉంటాయి కదా చెల్లెమ్మ? చిచ్చి దరిద్రుడా, ఇలాంటి టైంలో కూడా ఇలా మాట్లాడుతున్నావు, నీకు సిగ్గులేదు? సిగ్గా? సీసాలు సీసాలు లాగించాయి త్రాగుబోతోడికి. లజ్జ వదిలేసి రోడ్డు మీద పడ్డ ఆడదానికి సిగ్గేంటే నా పిచ్చి చెల్లెలా. అయినా ఎవరి కర్మకు ఎవరు బాధితులు, ఎవరు కర్మ వాళ్ళు అనుభవించక వేరెవరు అనుభవిద్దురే నా చెల్లె, నా చిట్టి చెల్లె. ఇంత దుర్మార్గుడివి, నాన్న కడుపులో ఎలా పుట్టావురా? నాన్న గడుపుడు పట్టుకుంటే పిచ్చి మొగవా? అమ్మ గడుపున పుట్టాను. చిచ్చి, ఇలాంటి బ్రతకడం కన్నా ఏదైనా మింగి చావడం మంచిది. భారవర తగ్గుద్ది. నా బ్రతికేమే రాజా బ్రతుకు. బ్రతికినంత కాలం రాజాలా బ్రతకడమే నా జీవిత ఆశయం. నీ బ్రతుకి జీవితాశయం ఒకటేను, దరిద్ర బ్రతుకు నువ్వును. ఏమిటో అన్నా చెల్లిద్దరు పోట్లాడుకుంటున్నట్టున్నారు. ఓ బాస్, మీరా? రండి రండి, భగవంతుడు ఉన్నాడు సుమా. ఏమిటిరా భగవంతుడు అంటున్నావు? ఏమిటి విశేషం? అబ్బే ఏం లేదు బాస్, ఈ సీసా ఖాళీ అయిపోయింది. సమయానికి సరిగ్గా మీరు వచ్చారు. ఇక నాకు ఏ లోటు లేదు. హాయిగా మరొక ఫుల్ ఎక్కించవచ్చు. ఓ అంతేనా? ఒక బాటిల్ ఏం కర్మ, నీకు ఎన్ని బాటిల్ కావాలంటే అన్ని బాటిల్ లాగించు. ఇవిగో డబ్బులు. ఆగరా, ముందు మర్యాదగా డబ్బులు అడిగిచ్చే. చెల్లిమ్మ. అవును, నీ చెల్లినే చెప్తున్నాను, ఆ డబ్బు ఆయనకి ఇవ్వు. చూడు,
ఈ డబ్బు తిరిగి ఇచ్చేయడానికి నేనేమి బ్రతకడం నేర్చిన వాడిని కాదు. అసలు ఎలా బ్రతుకుతున్నామో అనేది కాదు, హాయిగా బ్రతుకుతున్నామా లేదా అనేదే ముఖ్యం. ఇలాంటి మహోన్నతమైన విషయాలు నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావే నా చిట్టి చెల్లెలా? నీది ఒక బతుకు. ఏంటో అర్థం చేసుకోవు. వస్తాను బాస్. బాస్ అంటే బాస్. చూడు రాదా, కూర జంతువైన కుక్క కూడా బిస్కెట్ విసిరితే తోకాడించుకుంటూ వచ్చి మన గుమ్మం దగ్గర పడికాపులు కాస్తుంది. ఎందుకో తెలుసా? అది మనం విసిరేసే బిస్కెట్ కొరకు. అలాగే మగవాడు విసిరే డబ్బు కోసం కకృతిపడి ఎందరో ఆడవాళ్ళు తమ శీలాన్నే అర్పిస్తున్నారు. అలాగే నువ్వు కూడా డబ్బు తీసుకో. నీ శీలానికి ఎంత ఇమ్మంటావో చెప్పు రాదా. 1000, 2000, 10,000 ఎంతైనా సరే క్షణాలు మేనిస్తాను. నా పని ముగించుకుని నేను వెళ్ళిపోతాను. కమాన్ రాదా, కమాన్. నువ్వు శీలాన్ని ఖరీదు కట్టే కోటిసుడు కావచ్చు, కానీ ఈ రాధా నీ డబ్బు కోసం అమ్ముడిపోయే వెళ్ళాలి కాదు. నిగురు కప్పిన నిప్పు. నిప్పైనా దానెబ్బైనా నా కళ్ళ నుంచి కురిసే కామజాలకు తడిచి నా గుండెలు కత్తుకోవాల్సిందే. చూడు, ఇంతకు ముందు ఒకసారి నా చేతి దెబ్బ రుచి చూసావు, అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదా? చూడు మిస్ రాధాదేవి, ఏ పనికైనా పట్టుదల కావాలి. ప్రతి ఆడది ప్రేమలో పడే ముందు చెంపదెబ్బతోనే మొదలు పెడుతుంది ప్రేమాయణం. అందులోనూ దూర వయసులో ఉన్న నీలాంటి ఆడదాన్ని నేను ఎలా వదలగలను? నేను ఎలా వదిలిపెడతాననుకున్నావు? రా. దుర్మార్గుడా, చూడు, మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో. పిచ్చి పిచ్చి వేషాలు వేసావా జాగ్రత్త. ఇంకా నీతో పిచ్చి పిచ్చి వేషాలేంటి? డైరెక్ట్ గా రేపే. రాక్షసుడు నన్ను పాడు చేయాలని చూస్తున్నాడు అన్నయ్య. నిజంగానా? నిజంగానా? అవునన్నయ్య. చూడమ్మా రాధా, మోహన్ బాబు ఏం చేసినా తప్పు కాదమ్మా. ఎందుకంటే అతను మన పాలిట దేవుడమ్మా. అవునమ్మా, అతను మనకి సహాయపడకపోయి ఉంటే మనం ఇంత దర్జాగా తిరగలమా? నేను ఇంత సుఖాన్ని అనుభవించగలనా? దేనికైనా అదృష్టం ఉండాలి. ఆ అదృష్టాన్ని మహానుభావుడు మోహన్ మనకి ఇస్తానంటే వద్దంటావేంటే? నీకు బొత్తిగా లోక జ్ఞానం తెలియదే. చూసేవా రాధా, ఈ లోకంలో ఏది సాధించాలన్నా డబ్బు కావాలి. ఈరోజు మీ అన్నయ్య నన్ను ప్రోత్సహిస్తున్నానంటే దానికి కారణం నేను విసిరేసే కరెన్సీ నోటు. నువ్వు తాగుబోతువి తిరిగిపోతువి అనుకుంటారు, కానీ కాసుల కోసం నీ తోడ పుట్టిన దాన్నే మరొకడు పక్కలో దాచే బ్రోకర్ అనుకోలేదు, ఇంత డబ్బులు అనుకోలేదు. పూట గడవకపోయినా పరువు ప్రతిష్టలో బతికిన బ్రతుకులు రామారవి. కానీ ఇంత నీచగా ఎలా ఆలోచించగలుగుతున్నావు? నీలాంటి ఎదవని ఎక్కడా చూడలేదు. ఓ పిచ్చిదానా, పరువు ప్రతిష్టని మడిగట్టుకొని కూర్చుంటే పూట గడవదే మన బ్రతుకులు. మనం సుఖంగా ఉండాలన్నా, అనుకున్నది అనుభవించాలన్నా అడ్డదారులు తొక్కక తప్పదు. నోరు మూసుకొని మోహన్ బాబు కోరికలు తీర్చు. కావాల్సిన కోరికలు తీర్చుకో. ఇంతకంటే మంచి అవకాశం ఈ జన్మలో కూడా రాదు. అన్నంటే కొండంత అండ అనుకుంటాను, కానీ ఈ చెల్లెల్ని ఒక వెలయాల చేసి అమ్మబోతున్నా. నువ్వు ఒక మనిషివేరా? నేను బ్రతకనివ్వరు. మనకన్నా గొప్ప గొప్పలే మానాన్ని అమ్ముకుంటున్నారు. నోరు మూసుకొని చెప్పిన పని చెయ్యి. బాసు, నీ పని నువ్వు కానీ నేను బయట ఉంటా. చూసేవా రాధా, మీ అన్నయ్య ఎంత విశ్వాసవంతుడు.
నమ్మకస్తుడంటే అలా ఉండాలి. ఇంత చిన్న విషయానికే ఏడుస్తావు దేనికి రాదా? మీ అన్నయ్యకున్న విశ్వాసంలో కొంచెమైనా నీకు లేకపోతే ఎలా? వద్దు వద్దు అనే కొద్దీ నాలో కామ కోరిక మరీ పెరుగుతుంది. రా. డామిట్, తప్పించుకొని పోయింది. ఏంటి బాస్, అప్పుడే మా చెల్లెలు వెళ్ళిపోతుంది, అప్పుడే వదిలేశారా? కాదు, తప్పించుకొని పోయింది. మరి ఏం పర్వాలేదు బాబు, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు. వెళ్దాం. సరే పద వెళ్దాం.